అందరికీ స్వాగతం సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో మనందరం చక్కగా ఇప్పుడు కొంచెం సేపు ధ్యానం చేసుకుందాం. చిట్ చాట్ విత్ గ్లోబల్ మాస్టర్స్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఒక్క 5 నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఆ తర్వాత కార్యక్రమం మొదలు పెట్టుకుందాం. చక్కగా స్థిర సుఖాసనంలో కూర్చుందాం మాస్టర్స్. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కళ్ళద్దాలు తీసివేయండి. చేతులు 2 కలిపి ఉంచుకుందాం. కాళ్ళు 2 క్రాస్ చేసుకుని కూర్చుందాం. సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలను ఏకధారగా గమనిద్దాం. ఎటువంటి ఆలోచన లేదు, కేవలం శ్వాస మీద ధ్యాస. ధ్యానం చేస్తే ఎన్నో లాభాలు. ఒక్క 2 నిమిషాలు. లాస్ట్ 1 minute మాస్టర్స్. Ten seconds. 5, 4, 3, 2, 1. చక్కగా చేతులు తీసి కళ్ళపై ఉంచుకుందాం. ఇంతటి అద్భుతమైన ధ్యానం చేసుకునేందుకు ఒక్కసారి గట్టిగా క్లాస్ చేసుకుందాం. చిట్ చాట్ విత్ గ్లోబల్ మాస్టర్స్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనకి ముఖ్య అతిథిగా ఇచ్చేశారు డాక్టర్ వినోద్ మిర్యాల గారు. డాక్టర్ వినోద్ గారు తెలంగాణలో పుట్టి పెరిగి వరంగల్లో మెడిసిన్ చేసి, క్లీవ్లాండ్లో ఎండి చేసి, ఫ్లోరిడాలో కార్డియాలజిస్ట్ గా పనిచేస్తున్నారు. ఈరోజు డాక్టర్ గారు మనకి వచ్చారు. డాక్టర్ గారు మనందరికీ సుపరిచితారు. అనిరుద్ధ మేడం వాళ్ళ హస్బెండ్ కూడా. డాక్టర్ గారు యూత్ కోసం ఎంతో విశేషంగా సేవ చేస్తున్నారు. మెయిన్ యూత్ కి ఏమి కావాలి అన్న దాని గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. వారి యొక్క అపూర్వమైన జ్ఞానాన్ని తీసుకుందాం. వెల్కమ్ సార్. నమస్తే అండి. నమస్కారం అండి అనిత గారు. నమస్తే సార్. గుడ్ మార్నింగ్. పిఎస్ఎస్ఎం తరఫున లైవ్ షో నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు. ఎస్పెషలీ చెప్పేవారు ఉంటారు లైఫ్ లో, కానీ వినేవారు ఉండాలి కదా. వినేవారు లేకపోతే చెప్పేవారు ఏం చేయలేరు, శూన్యం అయిపోతుంది. సో వినేవారందరికీ నా కృతజ్ఞతలు. ఇది పిఎస్ఎస్ఎం నుండి పత్రి ఫౌండేషన్ గా నుండి నా అనుభవాలు లాస్ట్ 2-3 years మాత్రమే. అంతకుముందు వారి గురించి విన్నాను. దాని తర్వాత పిఎస్ఎస్ఎం గ్లోబల్ యాక్టివిటీస్ లో మా వైఫ్ అనిరుద్ధ మిర్యాల యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి తను ట్రావెల్ చేస్తూ లెక్చరింగ్ చేస్తుంది. సో దాని ద్వారా నేను కూడా కనెక్ట్ అయినాను పిఎస్ఎస్ఎం తో. మీరు ఇండియాలో కానీ యుఎస్ లో కానీ చాలా ప్రతి సిటీలో ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ 2 months చాలా గొప్పగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. చాలా మెసేజ్ ఆఫ్ పత్రిజీ ప్రతి కార్నర్ ఆఫ్ ద యూనివర్స్ వెళ్తుంది. అది పత్రి గారి కోరిక. అది ఐ థింక్ మనందరము సేవకుల్లాగా మనం చేసే పని మనం చేస్తే ఆ మెసేజ్ కరెక్ట్ వెళ్తుందని అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ సార్. మన కార్యక్రమం ఉద్దేశం, మీరందరూ దేశ విదేశాల్లో ఎంతో సేవలు చేస్తున్నారు. మీకు అక్కడ ఒక డాక్టర్ గా ఉంటూ ఎంతో విలువైన సమయం. మిగిలిన వృత్తులంటే ఆ ప్రొఫెషన్స్ వేరు, కానీ డాక్టర్ గా మీరు ఎంత బిజీ షెడ్యూల్లో ఉంటారో అందరికీ తెలిసింది. అంత ఉంటూ కూడా మీరు మెయిన్ ఇంత సర్వీస్ చేస్తున్నారు. ఇండియాలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అక్కడ కూడా డాక్టర్ గా ఉంటూ మెయిన్ యూత్ కోసం మీరు ఇంత కృషి చేస్తున్నారు. దాని గురించి చెప్పండి సార్. అంతే గారు, వాయిస్ క్లారిటీ చాలా వరకు గుడ్. థ్యాంక్ యూ అండి. సో గుడ్ క్వశ్చన్ అండి.
మనకు కాన్సెప్ట్ ఆఫ్ మెడిటేషన్ ను యూత్ ద్వారా కనెక్ట్ చేద్దామని. సో పత్రిక ప్రకారము ఇట్స్ ఏ యూనివర్సల్ సైన్స్ మెడిటేషన్ అది. సో ఎవ్రీవేర్ ప్రతి కార్నర్లో రాసి పెట్టినారు కదా. సో ఇట్స్ ఏ యూనివర్సల్ సైన్స్. అది మన మైండ్ని కామ్ చేస్తూ మన ఎనర్జీస్, సోల్ ఎనర్జీస్ని ఇంక్రీజ్ చేస్తుంది కదా. సో ఆ కాన్సెప్ట్లో మీరు డే టు డే మనం కానీ, పేరెంట్స్ కానీ, పిల్లలు కానీ, యూత్ కానీ జస్ట్ పత్రిక గారి మెసేజ్ను మనము డే టు డేలో పార్టిసిపేట్ చేసిన ప్రతి దాంట్లో అప్లై చేస్తుంటే పెద్దలకు కానీ, యూత్కి కానీ, పిల్లలకు కానీ మైండ్లో డిస్టర్బెన్సెస్ అన్నవి ఉండవు. చాలా శ్రద్ధగా, ఉత్సాహంగా మనం చేసే పనులు మనం చేయగలుగుతాం. జస్ట్ అది ఎక్కడ బుక్స్లో కానీ, మెడికల్ బుక్స్లో ఉండదు. మనకు డైరెక్ట్ పేరెంట్స్ కానీ, గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి కూడా వినం అది. బట్ ఐ థింక్ పత్రి గారు మెసేజ్లో మెడిటేషన్ అని కామ్ మైండ్తో మనం ఎంత అచీవ్ చేయొచ్చు, ఎంత బిజీ వర్క్ చేసినా కామ్ మైండ్తో ఎక్కువ అచీవ్ చేయొచ్చు అన్నది మెసేజ్ వదిలిపెట్టిపోయినారు. దాన్ని మనము క్యాపిటలైజ్ చేసుకోవాలి మ్యాక్సిమం. బెస్ట్ ఎగ్జాంపుల్, ఇంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఉండదు. నిన్న అమెరికన్ 2020 వరల్డ్ కప్ ఇండియా గెలవగలిగింది. చాలా కృషి చేసినారు వాళ్ళంతా. అన్ని టీంలు 16 టీంలు పోటీలు పడ్డాయి కదా. ఇండియా టీం గెలవడానికి కారణం ఐ థింక్ మెడిటేషన్ అండి. వాళ్ళు ఒకప్పుడు 25 years కింద మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇండియన్ టీం ఎప్పుడు పాకిస్తాన్ చేతిలో ఓడిపోయేది. అండ్ చిన్నపిల్లల మాకు చూడడానికి డ్రామా అయ్యేది అప్పుడు. సో ఆ ఓడిపోవడం అన్నది అప్పుడు మాకు ఇది తెలియదు, కాన్సెప్ట్ ఆఫ్ మెడిటేషన్, రైట్? సో మనందరం ఓడిపోయినప్పుడు ఏమవుతాం, చాలా నిరుత్సాహపడతాం కదా. సో కొన్ని ఏళ్ళ తర్వాత కోచ్ల ద్వారా కానీ, వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ థెరపిస్టులు వాళ్ళందరూ ఆ టీంని బాగా కామ్గా, ఎంత స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో కూడా వాళ్ళు, మీరు అబ్జర్వ్ చేస్తే అందరు ప్లేయర్లో ఒక టైప్ ఆఫ్ కామ్నెస్ ఉంది. వాళ్ళు అంత స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నా కానీ దాని నుంచి వాళ్ళు మనకు కప్పు గెలవగలిగినారు. అన్ని టీంలతో గెలిచాము, పాకిస్తాన్తో గెలిచాము, ఆస్ట్రేలియాతో గెలిచాము, ఇంగ్లాండ్తో గెలిచాము, సౌత్ ఆఫ్రికాతో గెలిచాము. అంత మంచి కప్పు రాగలిగిందంటే క్యాప్టెన్ దగ్గర నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళ లీడర్ నుంచి లాస్ట్ వరకు అందరూ ఒక మెడిటేషన్ కామ్ మోడ్లో ఉండి, ఏం మనిషి మెదడును డిస్టర్బ్ చేసుకోకుండా అంత పెద్ద స్టేడియంలో ఇండియాకు పెద్ద కప్పు తెచ్చిపెట్టగలిగినారు. దాంతో మనందరికి ఏమైంది, మనందరం హ్యాపీగా ఎంజాయ్ చేసినాము. సో ఓడిపోయినప్పుడు నిరుత్సాహపడడం అనేది కామన్, బట్ గెలిచినప్పుడు ఆ ఉత్సాహం 100 టైం అయిపోతుంది కదా. సో నిన్న మీరు నాకు కాల్ చేసినప్పుడు నాకు వర్క్ ఒకటి ఉండింది, బట్ క్రికెట్ మ్యాచ్ ఉన్నప్పుడు క్రికెట్ మ్యాచ్ సడన్ గా దానికి కొద్దిగా టైం ఇచ్చినాను. సో అందుకోసం నిన్న మీకు అన్ని క్వశ్చన్స్ నేను చేయకపోయినాను. సో అది బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు అడిగిన క్వశ్చన్కి. మనము మెడిటేషన్ మోడ్లో ఏం అచీవ్ చేయగలుగుతాం అన్నది. సో అదొక చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్, దానికన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఉండదు. అది మనము డే టు డే లైఫ్లో అప్లై చేస్తే చిన్నపిల్లలు వాళ్ళు శ్రద్ధగా చదవడము, శ్రద్ధతో బుక్స్ పట్టుకొని స్కూల్కి పోయిన అబ్బాయికున్నా దాని మీద ఇంట్రెస్ట్ లేకుండా, సో చదవడంలో రిజల్ట్లో డిఫరెన్స్ ఉంటుంది కదా. సో అదే విధంగా మనం చేసిన కార్యక్రమం ఏదైనా కావచ్చు, మనం చేసినది ఏది, వంట మనిషి ఉంటారు, వంట చేసేటప్పుడు దాని మీద శ్రద్ధ ఉంటేనే ఆ టేస్టీ ఫుడ్ టేబుల్ మీదకి వస్తుంది. సో మనం పేషెంట్లను చూసేటప్పుడు పేషెంట్లు అడిగిన క్వశ్చన్స్, వాళ్ళకున్న వ్యాధులు ఏమున్నాయి అవి కరెక్ట్ డయాగ్నోస్ చేస్తేనే వాళ్ళకు ప్రాపర్ ట్రీట్మెంట్ దొరుకుతుంది కదా. సో మనము శ్రద్ధతో పిల్లలు, ఎస్పెషల్లీ యూత్, మీరు అడిగిన క్వశ్చన్ యూత్ అండి. యూత్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ టాపిక్ ఫర్ నెక్స్ట్ మెనీ ఇయర్స్.
ఎందుకంటే మేము వి క్రాస్ దట్ బ్రిడ్జ్. మేము ఏజ్ 50 దాటినామంటే ఒక ఎక్స్పీరియన్స్ అని ఉంటుంది లైఫ్ లో. సో యూత్ ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా వాళ్ళు ఫ్యూచర్ ఆఫ్ దిస్ వరల్డ్ యూనివర్స్ కి. సో వాళ్ళకి చాలా తెలియకుండా యూత్ కి చాలా లగ్జరీస్ ఉన్నాయి, చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ చాలా మనం అనుకుంటున్నాం వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్, ఏదో సెల్ ఫోన్ ఉంది, కంప్యూటర్స్ ఉన్నాయని. వాళ్ళ మైండ్ లో చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. న్యూ జనరేషన్, మోడర్న్ జనరేషన్ లో వాళ్ళకు చాలా ఒత్తిళ్ళు ఉంటాయి. ఫైనాన్షియల్ ఒత్తిళ్ళు కావచ్చు, వాళ్ళకు వాళ్ళు సెటిల్ కావాలి, వాళ్ళకు వాళ్ళు అచీవ్ చేయాలి. పేరెంట్స్ వాళ్ళ మీద కొన్ని తెలియకుండా మంచి కోసమే వాళ్ళు సక్సెస్ కావాలని చెప్తుంటారు. అది తెలియకుండా అది ఒక ప్రెషర్ కుక్కర్ లో పెట్టినట్టు వాళ్ళ బ్రెయిన్, అంత యంగ్ ఏజ్ బ్రెయిన్ కదా. సో 10, 12, 15, 16 చాలా టెండర్ ఏజ్ అది. ఆ ఏజ్ లో వాళ్ళకు ఎన్నో చెప్పడము, ఇది చదువు అది చదువు, వాళ్ళకున్న శ్రద్ధ ద్వారా దేని మీద ఉందో దాని మీద వాళ్ళ దృష్టి పెట్టి ఎంకరేజ్ చేసే బదులు ఫాదర్ ఒకటి చెప్పడము, మదర్ ఒకటి చెప్పడము, ఫ్రెండ్స్ ఒకటి చెప్పడం, అన్నిటితో వాళ్ళ మైండ్ డిస్టర్బ్ అయ్యి. సో యూజువల్ గా యూత్ ఈజీ వేస్ చూసుకుంటారు. మనం కదా వాటర్ పోస్తే ఇట్లా స్లోప్ మీద వాటర్ ఎట్లా ప్రవాహం అవుతుందో ఈజీ వైపు, పిల్లలు కూడా ఈజీగా ఏది ఉంటుందో అది చూసుకుంటారు. వెళ్తారు, ఆటలు ఆడతారు. ఆటలు ఆడినప్పుడు ఆటల్లో సడన్ గా ఎవరికో ఒకరు వరల్డ్ ఫేమస్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా, వాళ్ళని దాంట్లో ఎంకరేజ్ చేయాలి. సో ఆ స్పోర్ట్స్ ద్వారా వాళ్ళకు ఒక ఫిజికల్ ఫిట్నెస్ అని, మెంటల్ ఫిట్నెస్ అని వస్తాయి. అది క్యాపిటలైజ్ చేసుకోవాలి మనం. వాళ్ళను ఓకే మీరు అవి చేయండి, అవి ఆడండి. సో వాళ్ళకు మైండ్ స్ట్రాంగ్ అయినప్పుడు వాటి ద్వారా వాళ్ళు చదువు మీద శ్రద్ధ చూపెట్టగలుగుతారు. ప్రతి దాన్ని నో అని చెప్పకుండా వాళ్ళను ప్రాపర్గా యూత్ ని చాలా దగ్గరగా చూసుకుంటే తప్పితే ఫ్యూచర్ జనరేషన్, ఇప్పుడున్న జనరేషన్ అంతా చాలా వ్యసనాలకు, సిగరెట్లు, ఆల్కహాల్, అవి రెండు కామన్ ఎంట్రీ పాయింట్స్. అవి రెండు ఎక్కడ ప్రతి కార్నర్ లో దొరుకుతాయి ప్రపంచంలో. ఇక్కడ అమెరికాలో అయితే గ్రాసరీ స్టోర్ లో, మనం మిల్క్ తీసుకెళ్చిన స్టోర్ లో కూడా పక్కకు బాక్సెస్ ఉంటాయి. సో అవి ఒకసారి వాటి వద్దకు వెళ్ళినప్పుడు చిన్నగా అక్కడి నుంచి మోడర్న్ జనరేషన్ లో కొత్తగా చాలా మ్యారిజోనా టైప్ డ్రగ్స్ అని, ఇవని అవని చాలా వచ్చి వాళ్ళని తెలియకుండా మన పేరెంట్స్ నుంచి సొసైటీ సెపరేట్ చేస్తుంది. అది తెలియకుండా వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా వాటి ద్వారా ట్రై చేసి చాలా ఒత్తిళ్లకు గురై తెలియకుండా యూత్ ప్రపంచం మొత్తంలో స్టాటిస్టిక్ చూస్తే చాలా తెలియకుండా అందరికి చాలా 90% బాగున్నా కానీ ఒక 5-10% కిడ్స్ ఒక రకమైన డిస్టర్బెన్స్ తెస్తున్నారు ఫ్యామిలీస్ కి, వాళ్ళకి. సో మనందరము మన ఎక్స్పీరియన్స్ తో త్రూ పత్రిక గారి మెసేజ్, ఫౌండేషన్ మెసేజ్ ద్వారా మనం ఇంట్లో డే టు డే, మార్నింగ్ టు ఈవినింగ్ కొన్ని ప్రిన్సిపల్స్ వాడితే ఐ థింక్ పిల్లలకు ఫ్యూచర్ జనరేషన్ బాగా అభివృద్ధి చెందుతుందని నా ఆశ. సో అది మనం ఇంట్లో మనము అవలంబించలేదు అనుకోండి, మనమే డిస్టర్బెన్స్ లో ఉన్నాం అనుకోండి, మనమే పరిగెత్తడము, మనమే కోపంతో ఉండడము, మనమే ప్రేమ చేయకపోవడము, అవన్నీ చేస్తే వాళ్ళు కూడా సేమ్ థింగ్, వాళ్ళు అదే ఫాలో అవుతారు. మనం చెప్పడం కన్నా చేసి చూపెడితే ఐ థింక్ వాళ్ళు దే విల్ బిలీవ్. మనం చెప్పేది ఒకటి, మనం చేసేది ఒకటి ఉంటే అది వాళ్ళు దాన్ని పార్టిసిపేట్ చేయలేరు. సో ఇది యూత్ కి నా స్ట్రాంగ్ మెసేజ్ ఏంటంటే వాళ్ళకి మనము మార్గదర్శకంగా ఉండాలి. సో అది మనము ఇంట్లో డైనింగ్ టేబుల్ దగ్గర స్టార్ట్ కావాలి. వాళ్ళతో డిస్కషన్స్, వాళ్ళతోటి వాళ్ళు మంచి హ్యాపీ మూడ్ లో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర తీసుకొని మనం ఒత్తిడి ద్వారా కాకుండా వాడికి ఏం ఇంట్రెస్ట్ ఉంది దాన్ని ఫెసిలిటేట్ చేసుకుంటూ, మనం చెప్పే దాంట్లో బెనిఫిట్స్ ఏంటి, దాంట్లో నష్టాలు ఏంటి, దాంట్లో కష్టాలు ఏంటి, వాటి ద్వారా లాంగ్ టర్మ్ లో ఏం బెనిఫిట్ వస్తుంది చెప్పడమే కానీ వాళ్ళ మీద రుద్దకూడదు. సో వాళ్ళు వన్స్ అండర్స్టాండ్ చేసుకున్నారు అనుకోండి పిల్లలు, వాళ్ళు దాన్ని పర్సూ చేస్తారు. వాళ్ళు వచ్చిన పర్పసే అది. తెలియకుండా పేరెంట్స్ గా మనమే వాళ్ళ మీద స్ట్రెస్ తెస్తున్నాం.
వాళ్ళతో ఆ, కంపేర్ చేసి వీళ్ళతో కంపేర్ చేసి. అది చేయకూడదండి. అది చాలా, అది మొత్తం తెలియకుండా అది మొత్తం నెగటివ్ అవుతుంది తప్పితే ఎప్పుడో ఒకసారి జెంటల్ గా చేస్తే, మీరు ఇది చేస్తే మీకు ఇది బెనిఫిట్ అవుతుంది. సింపుల్ గా మీరు డాక్టర్ కాండి, ఇంజనీర్ కాండి, ఇది కాండి, పైలట్ అయ్యేటోడు పైలట్ అవుతాడు, క్రికెటర్ అయ్యేటోడు క్రికెటర్ అవుతాడు. మనము ఇవి చేస్తే బాగుంటుంది, నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది అని అడగాలి. తెలుస్తుంది. బై 10th 11th వరకు వాళ్ళకు ఒక 2 3 4 ఇంట్రెస్ట్లు ఉంటాయి. సో వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో వాళ్ళను ప్రాపర్ గా మనం ఒకటి అనుకోని దాన్ని వాళ్ళని కంపల్సరీ చేయాలని వాళ్ళ మీద రుద్దడానికి వెళ్తే వాళ్ళ మనసు అక్కడ లేనప్పుడు, సో అది మనం చేయడం తప్పు. అది అది తెలియకుండా వాళ్ళకు ఒక రకమైన, పేరెంట్స్ అడిగింది నేను చేయలేకపోయినానని ఒక రకమైన డిస్టర్బెన్స్ వచ్చి వాళ్ళ పేరెంట్స్ నుంచి దూరం అవుతారు. దూరం కాగానే వాళ్ళకు అన్ని వ్యసనాలు అవి మొదలవుతాయి. దాని బదులు ఇంట్లో ప్రేమతత్వంతో వాళ్ళను గెలిచి వాళ్ళకు ఒక మెసేజ్ లాగా ఇవ్వాలి, కానీ ఫోర్స్ ద్వారా, ప్రెషర్ ద్వారా నీకు ఇది చేస్తే నువ్వు ఇంత ఎగ్జామ్ లో ఇంత స్కోర్ వస్తే నీకు ఇది కొనిస్తాను, అది కొనిస్తాను, ఆ కారు కొనిస్తాను, ఈ కారు కొనిస్తాను అంటే మనము తెలియకుండా పిల్లలకు మైండ్ ని మనము చిన్నప్పటి నుంచి వాళ్ళకు ఆల్మోస్ట్ బ్రైబ్, లంచం లాగా వాళ్ళను స్పాయిల్ చేసినట్టు అవుతుంది. అంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకు నువ్వు చాక్లెట్ కొనిస్తే హోంవర్క్ చేస్తే అంటే నడుస్తుంది, అది దట్ ఈస్ ఏ గుడ్ థింగ్. బట్ ఒక స్టేజ్కి వెళ్ళే వరకు వాళ్ళు మిడిల్ స్కూల్, హై స్కూల్ వెళ్ళే వరకు వాళ్ళు మనకన్నా చాలా తెలివైన వాళ్ళు. ప్రతి ఒక్కటి చాలా ఇంట్రెస్టింగ్ అనలైజ్ చేస్తారు. వాళ్ళ బ్రెయిన్స్ ఆర్ మోర్ షార్పర్ దెన్ అడల్ట్స్. మనం ఆ షార్పర్ ఉన్న బ్రెయిన్ తో మనకున్న అనుభవాలు, మన స్ట్రెస్ ని వాళ్ళ మీదకి తీసుకెళ్ళడం తప్పు. అసలు ఆ మెసేజ్ అన్నది దాంతో ద్వారానే ఇప్పుడు చాలా, మీరు ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతే గానీ సడన్ గా సూసైడ్లు చేసుకోవడం, ఒక యంగ్ చైల్డ్ 16 కానీ 18 కానీ 20 కానీ సడన్ గా లైఫ్ ను ఎండ్ చేస్తున్న దృశ్యాలు చూస్తే, మనం ఉన్న వరల్డ్ లో ఇంత మంచి సపోర్ట్ సిస్టమ్ లో మనకు అన్ని ఉన్నాయి. ప్రతి ఒక్క వరల్డ్, ప్రతి ఒక్క నేషన్ ఇంప్రూవింగ్. ఒక చిన్న ఇష్యూని అడ్రస్ చేయక యూత్ ఆ ఐడియా కూడా రాకూడదు వాళ్ళకు. ఒకసారి ఆ మైండ్ లోకి వచ్చిందంటే వాళ్ళు ఏదో ఒక వీక్ టైంలో పిచ్చి పని చేస్తారు వాళ్ళకి తెలియకుండా. సో అది పేరెంట్స్ కి, సిబ్లింగ్స్ కి, మొత్తం ఫ్యామిలీ దగ్గర కావలేదు. చాలా చాలా కష్టం అవుతుంది అది. సో అది సొసైటీ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది అది. సో తెలియకుండా వాళ్ళు చేసిన ఒక మిస్టేక్ వాళ్ళ సిబ్లింగ్స్ మీద, సొసైటీ మీద, అందరి మీద పడుతుంది అది. సో అటువంటి ఎండ్ పాయింట్ కి మనం సొసైటీ రీచ్ అయినాము. మన సొసైటీలో ఉన్న యూత్ వాళ్ళు స్ట్రెస్ ను తట్టుకోలేక వాళ్ళ లైఫ్ ను ఎండ్ చేసుకోవడానికి డిసైడ్ చేస్తున్నారంటే మనము చాలా పెద్ద పొరపాటు చేస్తున్నాము. మనం బ్యాక్ ఆఫ్ కావాలి. మనం బ్యాక్ ఆఫ్ అయ్యి ఏం పొరపాట్లు చేస్తున్నామో చిన్నప్పటి నుంచే అది ఐడియా వాళ్ళకి వచ్చింది అని అంటే, వాళ్ళకి మనం మిడిల్ స్కూల్ నుంచి ఎక్కడనో వాళ్ళకి తెలియకుండా ఒత్తిడి తెచ్చినాం కాబట్టి అది తెలుసుకోవాలి వాళ్ళ మనసులో ఏముంది. వాళ్ళు పేరెంట్స్ ఇండియాలో పేరెంట్స్ తో పిల్లలకు ఉన్న బంధం ప్రపంచంలో ఎక్కడ ఉండదు. సో పేరెంట్సే వాళ్ళ టీచర్స్, వాళ్ళ గురువులు. వాళ్ళని స్పాయిల్ చేయకూడదు, సేమ్ టైం వాళ్ళని స్ట్రెస్ చేయకూడదు. జాగ్రత్తగా నావిగేట్ చేస్తే ఒకసారి 21 దాటినంటే వాళ్ళు మంచి సోల్స్, మంచి ఎక్స్పీరియన్స్ సోల్స్ అవుతారు. వాళ్ళ జర్నీ వాళ్ళు కంటిన్యూ చేసుకుంటారు. సో యూత్ కి మెయిన్ 15 నుంచి 21 వరకు మెంటోరింగ్ చేయడం అన్నది ద్వారా మనం చేయలేకపోతే మన ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోవాలండి. అండ్ ఏదో టీచర్ల దగ్గరికి, ప్రొఫెసర్ల దగ్గరికి వెళ్ళి ప్రెషరైజ్ చేయడం కాదు, రిజల్ట్స్ కోసం చూడడం కాదు. సో వాళ్ళ కజిన్స్ ద్వారా కానీ, అంకుల్స్ ద్వారా కానీ, ఎవరైతే ఫ్యామిలీలో సపోర్టివ్ గా ఉంటారో వాళ్ళ హెల్ప్ తీసుకొని ఆ పిల్లలను మంచిగా జాగ్రత్తగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే, సో ప్రతి ఫ్యామిలీలో మినిమం ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ కదా, తెలియకుండా ఉంటాయి. ఒక ఫ్యామిలీలో ఉన్న మంచి ఎనర్జీని ఇంకొక ఫ్యామిలీకి ఇచ్చుకుంటూ అందరి పిల్లలు, ఒక మన పిల్లలనే కాదు, మన చుట్టూన్న వారి పిల్లలు, మన బంధువుల పిల్లలు, యూనివర్స్ లో ఉన్న పిల్లలందరూ మంచిగా ఎదిగి వాళ్ళు ఒక ఎనర్జీ సోర్స్ తో వెళ్తే మనకు కూడా చూడడానికి బాగుంటది, సొసైటీకి యూస్ఫుల్ ఉంటది.
ఈ నెగటివ్ థింగ్స్ అన్నవి ఏమవుతున్నాయో రైట్ నౌ ప్రపంచంలో అవి చూడము, దాంతో మనకు కూడా ఉత్సాహంగా ఉంటుందని నా ఆశ. ఎస్ సార్, థ్యాంక్ యూ అండి. సార్, ఇప్పుడు ఇండియా నుంచి వచ్చిన పిల్లలు అక్కడ పిల్లలతో కంపేర్ చేస్తే ఇండియా పిల్లలు బెటర్ అంటారా? అట్లని లేదండి, ఒకప్పుడు అనుకునేది. నేను యంగ్ ఉన్నప్పుడు కొన్ని రకాలుగా నేను కంక్లూడ్ చేసుకున్నాను. బట్ లాస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ లో ఎగ్జాంపుల్ ఇండియా మెడిసిన్, రైట్? ఇండియా మెడిసిన్ కన్నా అమెరికన్ మెడిసిన్ అడ్వాన్స్డ్ అనుకున్నాను, రైట్? సో ఇండియా పిల్లలు, రైట్, ఇండియా పిల్లల కన్నా అమెరికా ఎడ్యుకేషన్ ఈజ్ బెటర్ అనుకున్నాను. సో పిల్లలను పెంచడంలో ఇండియా బెటర్, అమెరికా బ్యాడ్ అనుకున్నాను. ఇది యాక్చువల్గా ఇన్ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో చూస్తే ప్రేమగా ఉండడము అండ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ ఒకటే సిటీలో ఉండి మొత్తం ఫ్యామిలీ సపోర్ట్ సిస్టమ్ ఇండియాలో బాగుంది. బట్ మీరు యుఎస్ లోకి వస్తే యుఎస్ లో కూడా ఇంత బిజీ లైఫ్ లో ఫ్యామిలీస్ చాలా సిస్టమేటిక్ గా ఉంటారు. వీకెండ్ వాళ్ళు చేసేది ఏ రిలీజియన్ ఉన్నా, హిందూ రిలీజియన్ ఉన్నా, క్రిస్టియన్ ఉన్నా, ఏ రిలీజియన్ ఉన్నా, వాట్ ఎవర్, వాళ్ళు ఇప్పుడు జూయిష్ పీపుల్ సినగాగ్స్కి వెళ్తారు, క్రిస్టియన్స్ చర్చ్కి వెళ్తారు వీకెండ్. వాళ్ళు ఇంట్లో కరెక్ట్ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తారు, వాళ్ళు ఫ్యామిలీ టైం బాగా స్పెండ్ చేస్తారు. సో పిల్లలకు ప్రేమ అవకాశం అన్నది అది పేరెంట్స్ చేతిలో ఉంటది మోర్ దెన్ కంట్రీ. మనము ఇండియాలో ఉండొచ్చు, వాళ్ళకు మనము చాలా ఒక రకమైన స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ క్రియేట్ చేయొచ్చు. చాలా మంచి చైల్డ్హుడ్ ఉండే అవకాశం క్రియేట్ చేయొచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్, పిల్లలందరూ ఇండియా ఉన్న పిల్లల్ని అడగండి మీరు, చిన్నప్పుడు ఎట్లుండిందంటే అందరూ ఏదో కైట్స్ ఎగరేయడము, మార్బుల్స్ గోళీలు ఆడడము, ఊర్లో ఉన్నప్పుడు ఎన్నో రకాల చిన్న స్పోర్ట్స్ ఉంటాయి, అవి మంచి యానిమల్స్ తోటి ఇంటరాక్ట్ అవుతారు, షీప్స్ తో వెళ్తారు, ఆవులతో ఆడుకుంటారు. సో అవన్నీ చైల్డ్హుడ్ లో మంచి అవకాశాలు. ఇప్పుడు ఈ మోడర్న్ జనరేషన్ లో పిల్లలకి సిటీస్ లో ఉంటున్నాము, సిటీ లైఫ్, ఇక్కడ ఈవెన్ అమెరికాలో ఉన్నా కానీ ఈ గ్యాజెట్స్, సోషల్ మీడియా గ్యాజెట్స్, సెల్ ఫోను, కంప్యూటర్, అవి రెండు నాలెడ్జ్ ఇస్తాయి కానీ తెలియకుండా అవి రెండు చాలా టైం తీసుకొని వాళ్ళకు వేరే ఆడడానికి, వేరే స్పోర్ట్స్ మీద, దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా చేస్తున్నాయి. సో దాని మీద చాలా ఆర్టికల్స్ వస్తున్నాయి. సో యుఎస్ లో ఉన్నా, ఇండియాలో ఉన్నా, ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు ఆ అవకాశాలను కరెక్ట్ గా వాడుకుంటున్నారు. సో ఈ సోషల్ మీడియా వచ్చిన డిస్టర్బెన్స్ ని మనం సడన్ గా మీరు సెల్ ఫోన్ వద్దు అంటే అది నడవదు. వాళ్ళకు పిల్లలకి ఒక టైం లాగా, మనం హోంవర్క్ చేసే టైం ఎట్లుంటుందో సిస్టమేటిక్ గా ఒక 1 hour డే మీకు మీ సెల్ ఫోన్ టైం. వాళ్ళకి చిన్నప్పుడే 5th grade లోనే వాళ్ళకి ఒక సెల్ ఫోన్ ఇచ్చేసేసి పెద్ద స్క్రీన్ ఇచ్చి మొత్తం ఇంటర్నెట్ ఎక్స్పోజ్ చేస్తే మనం వాళ్ళు ఎక్కడ పోయేది తెలియదు, ఏది చూసేది తెలియదు. సో ఆ టైంలో కొద్దిగా రూల్స్ పెట్టాల్సి వస్తుంది. అది మిడిల్ స్కూల్, హై స్కూల్ వెళ్ళే టైం వరకు వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలండి, మనం వాళ్ళని ఎంపవర్ చేయాలి కామ్ మైండ్ తో. లేకపోతే మనం చెప్పింది వాళ్ళు చేయాలి, మనం మైక్రో మేనేజ్ చేయలేము, వాళ్ళని ప్రతి గంట చూడలేము. సో వాళ్ళకి మీరు చేసేది చాలా మంచిది కాదు, అది మీ టైంను తీసేస్తుంది, దీంతో మీకు నెగటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్న మెసేజ్ మీరు అరౌండ్ ద డైనింగ్ టేబుల్ ఫుడ్ తినేటప్పుడు వాళ్ళు మంచి మూడ్ లో ఉంటారు. అప్పుడు వాళ్ళని ఎంపవర్ చేయాలి మనం. వాళ్ళకి కూడా సైకలాజికల్ గా ఏదైనా చేస్తే, ఇది నేను చేసింది నాకు పొరపాటు, దీంతో నాకు చాలా టైం వేస్ట్ అయింది, దీంతో నేను చేసే పనులు చేయలేను అన్నది డైలీ, అది కూడా ఎవ్రీడే చెప్తే దానికి వాల్యూ ఏముండదు. సో వన్స్ ఏ వీక్, వారంలో ఒక రోజు. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఆ ట్రోలింగ్ అని ఉంటది కదా, సోషల్ మీడియా ట్రోలింగ్. నేను చెప్పినాను, ఒక రోజు వర్క్ నుంచి వచ్చి, నాకు బిజీ వర్క్ ఉండింది, 10-12 hours వర్క్ చేసి ఇంటికి వచ్చి సోఫాలో కూర్చొని ట్రోలింగ్ మొదలు పెట్టినాను. సో
తెలంగాణ పాలిటిక్స్, దాని తర్వాత క్రికెట్, దాని తర్వాత మూవీస్, ఏదో ట్రోల్ నడుస్తుంది. సో ఆ ట్రోల్ లో తెలియకుండా 2 hours ఉన్నానండి. ఇది ఒకటేసారి నేను ట్రోల్స్ మామూలుగా 3 minutes కన్నా ఎక్కువ చూడలేను నేను ట్రోల్స్. ఏదో టైం వేస్ట్ లాగా ఉంటుంది. అందులో ఏదో ఉంటది మంచి ఎడ్యుకేషన్ క్లిప్ ఉంటది, కానీ ఒక 9 things వేస్ట్ ఉంటాయి మన మైండ్ కు అవసరం లేనివి. సో ఎప్పుడు అరౌండ్ 8 PM నుంచి 10 PM వరకు ట్రోల్ చేసినాను 2 hours. సో దాని తర్వాత నా ట్రోలింగ్ ఎక్స్పీరియన్స్ మా పిల్లలతో షేర్ చేసినాను నేను. నా లైఫ్ లో నేను ఎప్పుడు 2 hours నా బ్రెయిన్ ని జస్ట్ కంప్లీట్ స్క్రీన్ మీద చూసుకుంటూ అది ఏ యూజ్ ఏం కాలేదు. అది జస్ట్ 2 hours ఆఫ్ టైం. నాకు చాలా పనులు ఉండే ఆ 2 hours చేసేటివి. వాకింగ్ లేదు, వేరేది ఏది లేదు. ఇట్ టుక్ అవే మై పర్సనల్ టైం. సో ఆ 2 hour ఎగ్జాంపుల్ మా పిల్లలకి నేను చాలాసార్లు చెప్పినాను. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఐ డిడ్ ఇన్ మై లైఫ్ విత్ డిజిటల్ సైన్స్ ఇస్ 2 hours ఆఫ్ ట్రోలింగ్. అంటే వాళ్ళు నవ్వుతారు, వై యు ఆర్ ఫీలింగ్ సో బ్యాడ్, మీరు 2 hours చేసి ఎందుకు, మేము చాలా hours చేస్తాం కదా అని. సో మీకు అర్థమైంది కదా నేను చెప్పే మెసేజ్. వాళ్ళతో మీరు 4 గంటలు ట్రోలింగ్ ఎందుకు చేస్తారని అడగలేదు నేను. నా 2 hours ట్రోలింగ్ తో నేను ఎంత టైం వేస్ట్ చేశాను వాళ్ళకి ఛాన్సార్లు చెప్పినాను. సో ఒక 3-4 times చెప్పిన తర్వాత వాళ్ళకి తెలుసు అసలు ట్రోల్ తో ఎట్లా మన మైండ్ సడన్ గా దాంట్లోకి అది అవుతుందని. సో ఇప్పుడు మూవీ చూస్తున్నాం అనుకోండి, దట్ ఈస్ డిఫరెంట్. మూవీలో ఫ్యామిలీ టైము 3 hours మూవీ చూస్తాము, అది ఒకసారి అది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అది ఇట్ ఇస్ ఎ గుడ్ మూవీ ఉంటే అంత యాజ్ ఎ ఫ్యామిలీ టైం అందరు ఎంజాయ్ చేస్తారు మూవీ. ట్రోల్ లో ఒక పర్సన్ ఆ స్క్రీన్ తో అటాచ్ అయిపోతాడు అంతే. అందులో వచ్చిన మెసేజ్లు కూడా మల్టిపుల్ మెసేజ్లు అయ్యే వరకు బ్రెయిన్ అంతా ఒక పద్ధతి ప్రకారం గ్రో కాదు. సో ఆ కంటిన్యూస్ డోపమిన్ స్టిమ్యులేట్ అవుతుంది బ్రెయిన్ లో. ఆ డోపమిన్ స్టిమ్యులేషన్ తో ఆల్మోస్ట్ మీ స్క్రీన్ కి అడిక్ట్ అయిపోతారు. అందుకోసమే మీరు కార్ డ్రైవ్ చేసేటప్పుడు, మోటార్ సైకిల్ డ్రైవ్ చేసేటప్పుడు కూడా స్క్రీన్లు చూస్తుంటారు సెల్ ఫోన్ లో. దట్ ఈస్ డోపమిన్, సడన్ గా డోపమిన్ డిప్లీషన్ అవుతుంది. సో అది ఒక ఆల్మోస్ట్ అడిక్షన్. మన వ్యసనాలు ఎట్లనో సోషల్ మీడియా వ్యసనాలు కూడా అది ఒక పెద్ద బిగ్ అప్కమింగ్ థింగ్. దానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఫ్యూచర్ లో అది ఎఫెక్ట్ ఆఫ్ మెంటల్ హెల్త్ మీద, సోషల్ మీడియా హెల్త్ అన్నది నెక్స్ట్ 10-20 years లో అది ఒక మేజర్ టాపిక్ అవుతుంది. దానికి ఇక సొల్యూషన్స్ ఉంటాయి. మళ్ళీ మనం పత్రికారి దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. మాకు సోషల్ మీడియాతో మేము మొత్తం వరల్డ్ డిస్టర్బ్ అయింది. ఏమంటారంటే త్రూ పత్రికారి ఫౌండేషన్ ద్వారానే మీరు శ్వాస మీద ధ్యాస పెట్టి కంప్లీట్ మైండ్ ని కంట్రోల్ చేసుకొని ఆ సోషల్ మీడియాని పక్కకు పెట్టేసేసి మీ గురించి, మీ హెల్త్ గురించి మీరు చూసుకొని ఈ యూనివర్స్ కి హెల్ప్ చేయండి అన్న మెసేజ్ వస్తుంది అంతే. తెలియకుండానే సోషల్ మీడియాలో అందరూ పిల్లలే కాదు పెద్దోళ్ళు కూడా మీరు 2 hours అని చెప్తున్నారు, మాలంటే అందరం కూడా అదే చేస్తున్నావు. ఇది బిగ్ మిస్టేక్ సార్ మీరు చెప్పినట్లుగానే. సార్ అయితే మీరు అదే టైంలో 1 గంట ఎక్సర్సైజ్ చేయడం కానీ, వాచ్ చేయడం కానీ, ఈవెన్ న్యూస్ పేపర్ చదవడం కానీ, స్లోగా బ్రెయిన్ బుక్స్ చదవడము, న్యూస్ పేపర్ చదవడము. ఒకప్పుడు న్యూస్ పేపర్ చదివేది, ఇప్పుడు న్యూస్ వింటున్నాం కదా. సో వినాలి. అంటే ఇప్పుడు రిటైర్ అయి ఉంటారు వాళ్ళు, ట్రోల్ చేసుకొని చూస్తారు పొద్దున సాయంత్రం. అదేదో కాలక్షేపం చేయడానికి చూస్తారు. వాళ్ళు కెరీర్ లో లైఫ్ అంతా బాగా పనిచేసినారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి టైం పాస్ కావాలని చూస్తారు. 70 years రిటైర్ అయిన వాళ్ళు చూడడంకు 17 years ఉన్న యూత్ కొన్ని గంటలు దాని మీద ఉండడం చాలా చాలా డిఫరెన్స్ దాంట్లో. సో మనం ఆ మెసేజ్ వాళ్ళకి ఎందుకు మరి తాతయ్య ఎందుకు చూస్తున్నారు అంటారు అడిగితే. సో తాతయ్య ఏజ్ వేరు, తాతయ్యకు లైఫ్ లో అన్ని అచీవ్ చేసి ఇప్పుడు నా టైం పాస్ కోసము ఈజ్ వాచింగ్ దట్. మీకు ఫ్యూచర్ అంత ఉంది కాబట్టి మీరు అన్ని గంటలు చేయకూడదు. అది దాన్ని మనం ఒక ఎడ్యుకేషన్ రూపంలో వాళ్ళకి మెసేజ్ ఇస్తే వాళ్ళు స్లోగా వాళ్ళే తగ్గిస్తారు. మనం సడన్ గా తీసుకోవడము, వాళ్ళ మీద స్ట్రిక్ట్ గా రూల్స్ పెట్టి, ఫోన్ తీసి పెట్టి, దాచిపెట్టి, అవన్నీ ఐ థింక్ అవన్నీ నెగటివ్ గా పనిచేస్తాయి. వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి అది వాళ్ళు చేసేది తప్పు అన్నది వాళ్ళు అనలైజ్ చేయగలిగితే వాళ్ళు దాన్ని చేస్తారు. సార్ అయితే మీరు మీ డాక్టర్ గా ఉంటూ చేసే దాంట్లో మెడిటేషన్ మీరు ఎలా చేస్తారు సార్? సో మీ వృత్తినే మెడిటేషన్ లాగా చేస్తుంటారు కదా, అది ఎలా? అంటే నేను చూస్తున్నా అండి మెడిటేషన్ మీటింగ్స్ అన్ని వెళ్తున్నాను. అంటే మీరు
మనకు ఎస్పెషల్లీ మనకు మైండ్లో తెలియకుండా డే టు డే మైల్డ్ యాంగ్జైటీస్ అని ఉంటాయి. ఇవన్నీ చేయాలి కదా, ఇవన్నీ చేయాలి కదా అన్నది ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో మనం చేసే వృత్తిలో మనం కంప్లీట్ కామ్నెస్ తో రియాక్ట్ కాకుండా వేరే వాళ్ళు చేసిన, ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ మెడికల్ ప్రొఫెషన్ లో డాక్టర్స్ ఆఫీస్కి వెళ్తారు, ఆపరేటింగ్ రూమ్కి వెళ్తారు, హాస్పిటల్కి వెళ్తారు. ఎన్నో రకాల ప్రెషర్ ఉంటుంది వాళ్ళ మీద. మీరు ఆ ప్రెషర్ ఉన్నప్పుడు ఆ ప్రెషర్ ను రియాక్షన్ లాగా వేరే వాళ్ళ మీద కోపం కానీ, వాళ్ళు అడిగిన దానికి ఇరిటబుల్ ఉండడము, అవన్నీ మీరు అవాయిడ్ చేస్తున్నారంటే మీరు ఆల్రెడీ మెడిటేషన్ మోడ్ లో ఉన్నట్టే. సో కామ్ మైండ్ తో వాళ్ళకు ఆన్సర్ చేస్తున్నారంటే మెడిటేషన్ మోడ్ లో ఉండడం. అదే కోపం మైండ్ తో వాళ్ళకి ఆన్సర్ చేస్తున్నామంటే మనం మెడిటేషన్ చేయడం లేదన్నట్టు. సో టీచర్ లెక్చర్ ఇస్తున్నదంటే శ్రద్ధగా వింటున్న పిల్లలు, టీచర్ అందరూ మెడిటేషన్ మోడ్ లో ఉన్నట్టే. అదే వాళ్ళ మైండ్ ఎక్కడికో బయటకు వెళ్తుంది అంటే వాళ్ళు మైండ్ కంట్రోల్ చేస్తలేరు, అంటే వాళ్ళు మెడిటేషన్ మోడ్ లో లేరు. సో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ డైలీ మెడిటేషన్ తెలియకుండా చేస్తుంటారు. అండ్ అఫీషియల్ మెడిటేషన్ పత్రిక చెప్పిన దాని ప్రకారము మీరు ఆ మెడిటేషన్ శ్వాస మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటూ మైండ్ కంట్రోల్ చేసి ఒక బ్రెయిన్ ఒక పద్ధతి ప్రకారం ట్రైన్ చేస్తే ఆ ట్రైన్ అయిన మైండ్ మీ రెగ్యులర్, మనం అనుకుంటాం ఇప్పుడు వర్క్కి వెళ్ళి నేను మెడిటేషన్ మోడ్లో ఉంటున్నామని, దాన్ని మనం ఇంకా కొద్దిగా మల్టిపుల్ లెవెల్స్కి 100-fold లెవెల్స్కి తీసుకెళ్ళచ్చు. ఎంత స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ ఉన్నా ఒక 2 సెకండ్లు కళ్ళు మూసుకొని ఆలోచిస్తే దానికి సొల్యూషన్ ఉంటుంది. మైండ్లో డిస్టర్బెన్స్ ఉండదు. సో బెస్ట్ ఎగ్జాంపుల్, ఏదైనా సర్జరీ చేస్తున్నాం అనుకోండి, ఏదైనా ప్రొసీజర్ చేస్తున్నాము, మనం అనుకున్నట్టు లేదు. సో మీరు దాన్ని చూసి డిస్టర్బ్ అయ్యే బదులు దాని ఎండ్ రిజల్ట్ వస్తుంది. నేను చేసే కర్తవ్యం నేను కరెక్ట్ గా చేస్తాను, ఆ రిజల్ట్ అయ్యేదన్న దాన్ని రిజల్ట్ గురించి నేను యాంగ్జైటీ లేకుండా చేసే పని మీద ఎవ్రీ సెకండ్ శ్రద్ధగా చేస్తే అప్పుడు తెలియకుండా రిజల్ట్ బాగా వస్తుంది. ప్లస్ మనం చేసే పని కూడా ఒక మెడిటేషన్ మోడ్ లో మన కర్తవ్యం చేసినట్టు ఉంటుంది. సో అది నేను క్రికెట్ ఎగ్జాంపుల్ చెప్పినాను కదా. సో వాళ్ళు లిటరల్లీ మెడిటేషన్ మోడ్ లో ఇండియాకు కప్ ఇచ్చినారు. సో మనం మెడిటేషన్ మోడ్ లో మనం వర్క్ మీద చేస్తాము. అది చేసినా కానీ ఒక 20-30 minutes నా పేషెంట్స్ కూడా చెప్తాను. వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ అంటే నేను కార్డియాలజిస్ట్ ఉన్నా కానీ వాళ్ళకు ఉన్న ఇబ్బందులు, సోషల్ ఇబ్బందుల గురించి చెప్పుకుంటారు. బిగ్గెస్ట్ ఇది కొద్దిమంది వాళ్ళు పడుకోలేరు, స్లీప్లెస్, ఇన్సామ్నియా అంటారు. ఇన్సామ్నియా ఈజ్ లైక్ స్లీప్లెస్నెస్. వాళ్ళు టాబ్లెట్స్ అడుగుతారు, దానికి ప్రిస్క్రిప్షన్ ఇవ్వమని అడుగుతారు పడుకోవడానికి దానికి. సో చాలా మంది సిఇఓలు, హై ప్రెషర్ జాబ్ ఉన్న వాళ్ళు, వాళ్ళకు ఎన్నో రకాల అచీవ్మెంట్స్ ఉంటాయి మైండ్ లో, కాబట్టి తెలియకుండా ఒక్కొక్కసారి వాళ్ళకు మెడిసిన్ అవసరం పడుతుంది టు కామ్. బట్ మెడిటేషన్ ద్వారా వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేయగలుగుతారని నేను యూజువల్గా వీడియోస్ నేను వాళ్ళకి చెప్తాను. సోషల్ మీడియా వీడియోస్ ఒక 2-3 ఉన్నాయి, అవి చూసి మెడిటేషన్ మోడ్ లో వాళ్ళు నిద్రలో స్లీప్ సైకిల్కి వెళ్ళేటట్టు. సో యోగ నిద్ర మోస్ట్ ఇంపార్టెంట్. ఒక 15-20 minutes ఆఫ్ యోగ నిద్ర మెడిటేషన్ ప్రాక్టీస్. దాంతో సింపుల్ గా టాబ్లెట్స్ తీసుకునే వాళ్ళు దే విల్ ప్రాక్టీస్ యోగ నిద్ర, అండ్ పడుకునేటప్పుడు వాళ్ళకు బాగా యూజ్ అవుతుంది. అది టైం ఉంటే ఏదో ఆలోచనలు పెట్టుకొని అవి ఇవి చేసే బదులు మార్నింగ్ ఈవినింగ్ వాళ్ళు ఒక 30 minutes యోగ నిద్ర చేస్తే కంప్లీట్ మైండ్ ని ఒక మల్టిపుల్ ఫోల్డ్స్, 10-fold 100-fold బ్రెయిన్ లో ఎనర్జీస్ పెరిగి వాళ్ళు చేసే పని మీద శ్రద్ధ పెరుగుతుంది, ఇరిటబిలిటీ తగ్గుతుంది. సో యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి,
మైల్డ్ ఫీలింగ్ లో ఆర్ నార్మల్గా ఉన్నా ఏదో ఒక రకమైన స్ట్రెస్ ఉంది, ఇవి చేయాలి అది చేయాలి, అందరినీ ఒక తెలియకుండా ఒక కామ్ మైండ్తో వాళ్ళని అచీవ్ చేసే శక్తిని ఎక్కువ చేస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్, మనకు ఒక కంప్యూటర్ ఉంది, మనం ఒక ట్రైన్ స్టేషన్లో కూర్చొని మనం ఒక టాస్క్ ఫినిష్ చేయాలి. అదే ఒక కామ్ ఆఫీస్ రూమ్ లో కూర్చొని మీరు ఒక్కరే ఆ టాస్క్ చేస్తాను, చుట్టూ నాయిస్, సోషల్ నాయిస్ అన్నది మనకు బయట నుంచి నాయిస్ వస్తుంది, అది ఫిజికల్ నాయిస్. మెంటల్ నాయిస్ అది మనకు తెలియకుండా మన మైండ్ లో 10 ఆలోచనలు వస్తుంటాయి, వాటితో మనం చేసే పని మీద మనం శ్రద్ధగా చేయలేము. సో అందుకోసము రీసెంట్ గా నేను ఒక ఆర్టికల్ చదివినాను, ఏంటంటే ప్రతి మనిషి జీవితంలో 5 వృత్తులు ఉంటాయి, 5 జాబ్లు ఉంటాయి ఆల్మోస్ట్. ఒకటి, ఇప్పుడు మీరు మార్నింగ్ వాళ్ళు లేసినారు, నాకేదో ఇంటర్వ్యూ అరేంజ్ చేస్తున్నారు, రైట్, దట్ ఈస్ యువర్ జాబ్. ఎందుకంటే అది మీకు చెయ్యాలి, అది యువర్ జాబ్. సో నాకు ఇది ఇంటర్వ్యూ అటెండ్ చేయడానికి నేను ప్లాన్ చేసుకున్నాను, దిస్ ఈస్ మై జాబ్, రైట్. సో రొటీన్ గా మన జాబ్ లో నేను, సో మీ ఇంటర్వ్యూ ఇది అయిన తర్వాత వాళ్ళ సండే హాస్పిటల్ కాల్ వెళ్ళేది ఉంది. సో హాస్పిటల్ వెళ్ళడం అన్నది నా వృత్తి, రైట్. సో దానికి నాకు వాళ్ళు కంపెన్సేట్ చేస్తారు, అది మై ప్రైమరీ జాబ్, నెంబర్ 1. అట్లా ప్రతి ఒక్కరికి ఉంటుంది. టీచర్కి టీచింగ్ జాబ్, ఆటో డ్రైవర్కి ఆటో డ్రైవింగ్ జాబ్. ఆటో డ్రైవర్ శ్రద్ధగా డ్రైవ్ చేయకపోతే ఆటోలో ఉన్న వాళ్ళందరూ లైఫ్ రిస్క్ ఉంటుంది, రైట్. సో అది మన ప్రైమరీ వృత్తి. సెకండ్ జాబ్, ఇంటికి రాగానే ఫ్యామిలీతో కానీ, పిల్లలకు, చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి మిల్క్ ఉందా, ఫుడ్ ఉందా, పెద్ద పిల్లలు ఉంటే వాళ్ళు ఫుడ్ ఎక్కడ తిన్నారు, వాళ్ళు హెల్తీ ఫుడ్ తిన్నారా, వాళ్ళ టైం ఏమైంది, వాళ్ళ కాలేజీలో ఏమైంది, వాళ్ళు అమెరికాలో ఉండేవండి, ఆస్ట్రేలియాలో ఉండండి, ఒక 5 మినిట్స్ ఎంత పెద్ద వారికైనా టైం ఉంటుంది, బాబు ఎట్లున్నావు. సో ఇట్ కుడ్ బి ఈవెన్ ఎ మెసేజ్, రైట్. సో ఫ్యామిలీ గురించి చూసుకుంటాం, రైట్. సో అవి 2 మోస్ట్ ఇంపార్టెంట్. మన వృత్తి ఏదో ఉంటుందో మన ఫ్యామిలీ గురించి చూసుకోవడం 2. ఈ రెండిటితో లైఫ్ ఎండ్ కాదు. థర్డ్ థింగ్ ఈస్ ఆల్వేస్ ఏదో ఒకటి మనం ఎనర్జెటిక్ గా ఉండాలంటే మనం ఏదో చేయాలి కదా. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్, వాకింగ్ వెళ్ళడము, ఏదైనా స్పోర్ట్స్ ఆడడము, పిల్లలకు కొద్దిగా పెద్దవాళ్ళకి మెడిటేషన్ లో కూర్చోవడం, ఒక 30 మినిట్స్ 45 మినిట్స్ ఒక కామ్ మైండ్ తో ఒక దగ్గర కూర్చొని వాళ్ళు ఏమేమి అచీవ్ చేద్దాం అనుకున్నారో వాటిని అన్నిటిని బ్రెయిన్ లో పాస్ చేసుకుంటూ శ్వాస ద్వారా ఒక నిశ్చింతగా వాళ్ళ మైండ్ ని కంట్రోల్ చేసుకోవడం అనేది ఒక థర్డ్. మన బాడీ కోసం మనం ఏం చేస్తున్నాము, ఎక్సర్సైజ్ చేస్తున్నామా, మెడిటేషన్ చేస్తున్నామా, అది థర్డ్ జాబ్. అది థర్డ్ జాబ్ అన్నది కొద్దిమంది చేయము, వర్క్కి వెళ్తాము, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాము, పడుకుంటాము, వెళ్తాము కదా. థర్డ్ జాబ్ లో మనకు వ్యాయామం ఎట్లనో మెడిటేషన్ అంతే. అది మీరు యంగ్ పిల్లలకు సడన్ గా మెడిటేషన్ అంటే వాళ్ళు పరిగెత్తుతారు. మెడిటేషన్ అన్నది ఒక పెద్ద అవర్స్ టుగెదర్ చేసేది ఏం కాదు, 15 నిమిషాల్లో కూర్చొని ఒక కామ్ ప్లేస్ లో కూర్చొని వాళ్ళు ఎనర్జైజ్ ద పత్రికారు చెప్పినారు కదా. సో ఇట్స్ ఏ యూనివర్సల్ సైన్స్ టు కామ్ యువర్ మైండ్ అండ్ ఎనర్జైజ్ యువర్ సోల్. సో ఇఫ్ యూ కెన్ ఎనర్జైజ్ ద సోల్, దట్స్ యువర్ థర్డ్ జాబ్. ఫోర్త్ జాబ్ ఏమవుతుంది లైఫ్ లో, సరే వృత్తికి వెళ్తున్నాము, డబ్బులు సంపాదిస్తున్నాము, నెంబర్ 2 ఫ్యామిలీని చూసుకుంటున్నాము, తర్వాత మెడిటేషన్ చేస్తున్నాము, వ్యాయామం చేస్తున్నాము, అక్కడికి అయిపోదు. సో మనము ఇవన్నీ మన కోసం చేసుకున్నాము కదా. సో సొసైటీ కోసం, సో ఏదో ఒకటి ఇక్కడ వాలంటీరింగ్ వర్క్ చేయడము, ఏదో క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఫుడ్ సర్వ్ చేయడము, లేకపోతే ఒక పెళ్ళి ఏదో అవుతుంది, వాళ్ళకి హెల్ప్ ఉంది, సో ఆ కిచెన్ లో వెళ్ళి మీరు ఫ్లవర్స్ అరేంజ్ చేస్తున్నారు, వాళ్ళకు ఇంట్లో వెళ్ళి వాళ్ళకి మొత్తం అన్ని, ఒక ఫ్యామిలీకి సడన్ గా ఒక అకేషన్ వచ్చింది, ఒక ఇంట్లో ఒక డెత్ అయింది, సడన్ గా మీరు వెళ్ళి ఒక 10 రోజులు వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ డాటర్స్ కానీ హెల్ప్ చేస్తున్నారు, అదంతా సోషల్ హెల్ప్. అది దాంతో మనం సాటిస్ఫై అవుతాం. ఒక మన గురించే కాకుండా మనం సోషల్ గా వాళ్ళకు, వేరే వాళ్ళకు హెల్ప్ చేస్తున్నామని, అది మనకు సాటిస్ఫాక్షన్ కోసం ఫోర్త్ జాబ్ చేస్తాం. ఒక్కొక్కసారి మనము డొనేషన్స్ ఇవ్వచ్చు, వాళ్ళకు అవసరాలు ఏమున్నాయో చూసుకోవచ్చు,
పూరర్ నైబర్హుడ్ లో. సో ఇప్పుడు కోవిడ్ బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. కోవిడ్ గురించి చెప్పకుండా మనము ఏ ఇంటర్వ్యూ కంప్లీట్ చేయలేము. కోవిడ్ ఆ 3 years ప్రపంచంలో ఉన్న పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని ఏ వర్క్ మనం ఏ వృత్తిలో ఉన్నా ప్రతి వృత్తిలో ఉన్న వారిని గౌరవించేలా చేసింది అది. అప్పుడు సడన్ గా రైట్. సో మీకు పని మనిషి రాకపోవడము, వంట మనిషి రాకపోవడము, సో అవన్నీ ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ తెలిసింది రైట్. వాళ్ళకు మనకు వాళ్ళు ఉంటే డిఫరెన్స్, వాళ్ళు లేకపోతే ఏం డిఫరెన్స్ మన లైఫ్ లో అని. సో కోవిడ్ చాలా లెసన్స్ టీచ్ చేసింది. సో ఈ 4th జాబ్ మన రెగ్యులర్ వృత్తి, సెకండ్ థింగ్ మన ఫ్యామిలీ, నెంబర్ 3 ఈజ్ మన గురించి మనం చూసుకోవడం, 4th ఈ 4th చాలా ఇంపార్టెంట్. మనం ఏజ్ పెరిగిన కొద్దీ ఐ థింక్ 4th ఎక్కువ చేస్తారు. ఇప్పుడు యంగ్ యూత్ కి మీరు 4th జాబ్ గురించి ఇప్పుడు చెప్పలేము, కానీ వాళ్ళు 40s 50s వచ్చినప్పుడు వన్స్ మీరు చేసిన కార్యక్రమాలన్నీ క్యాచప్ అయిన తర్వాత సొసైటీకి అన్నది మనం ఇవ్వడం అన్నది ఒక ఇంపార్టెంట్ థింగ్. ఈ పత్రికారి ఫౌండేషన్ లో జాయిన్ అయ్యే వాళ్ళు చాలా మంది ఆ మోడ్ లో ఉంటారు. సో వాళ్ళందరూ సొసైటీకి లెక్చర్స్ ఇవ్వడం ద్వారా కానీ, వేరే వాళ్ళని మెంటోర్ చేయడం ద్వారా కానీ, సో ఒక రకమైన వాళ్ళకున్న ఫైనాన్షియల్ హెల్ప్ చేయడం కానీ, నీడీ పీపుల్ కి వాట్ ఎవర్ నీడ్ మనం చేయగలుగుతామో అది 4th అవుతుంది. ఒక 5th జాబ్ అని ఉందండి లైఫ్ లో. ఇది ఇంట్రెస్టింగ్. అది నేను ఈ ఆర్టికల్ నేను మొన్ననే చదివినాను. ఇది ఒక 20 years కింద చదివితే బాగుండేది. 5th జాబ్ అన్నది ఈ 4 వృత్తుల గురించి వరి అవడం. అంటే సో ఎగ్జాంపుల్, సో ఈ 4 జాబ్స్ చాలా బాగున్నాయి కదా. 5th జాబ్ ఏంటంటే మైండ్ ను నా వర్క్ ఇంత వర్క్ చేస్తే ఎంత పే చేస్తారు, నాకు ఈ జాబ్ లో నా పక్కన్నవాడు నాకన్నా ఎక్కువ ఎదిగినాడా, నాకన్నా తక్కువ ఎదిగినాడా, వాటితో నేను ఎట్లా కాంప్లీట్ చేయాలి, మైండ్ లో అవన్నీ డిస్టర్బెన్స్ అవన్నీ. సో ఇన్స్టెడ్ ఆఫ్ వర్క్ కి వెళ్ళి ఎంజాయ్ చేసే బదులు సో ఒక రకమైన అన్నెసెసరీ డిస్టర్బెన్సెస్ అబౌట్ ద వర్క్. ఫ్యామిలీలో రైట్. సో వాడు పెద్దోడు చదువుతున్నాడు, చిన్నోడు లేజీ. సో యూనో అన్ని మనము మైండ్ ని ప్రిపేర్ చేయడము. ఇంట్లో ఇన్స్టెడ్ ఆఫ్ ప్రశాంతంగా కామ్ ఉన్న మైండ్ లో ఇంట్లో ఏదో ఒకటి చిచ్చులాగా ఇది అదనడము వాళ్ళను ఒక కాంపిటేటివ్ ధోరణికి తీసుకెళ్లడము. నువ్వు ఫెయిల్ అయినావు, నువ్వు లైఫ్ లో ఎప్పుడు ఫెయిల్ అవుతావు, నువ్వు ఏం చేసినా సక్సెస్ కావు, అవన్నీ నెగటివ్ థింగ్స్. 5th అంతా మైండ్ డిస్టర్బెన్స్. సో మన వృత్తి గురించి హ్యాపీ ఉండకపోవడము, ఫ్యామిలీలో హ్యాపీ ఉండకపోవడము, అండ్ అవి రెండు చేసే వరకు మనకు మెడిటేషన్ చేసడానికి ఎనర్జీ ఉండదు, మనకు ఎక్సర్సైజ్ చేయడానికి ఉండదు. అన్ని పోస్ట్ పోన్ చేస్తుంటాము. చేద్దామని అనుకుంటాము, వాకింగ్ వెళ్ళాలి, ఇది చేయాలి అని అన్ని పోస్ట్ పోనింగ్ మొదలవుతుంది. సో కూర్చొని సోఫాలో కూర్చొని ట్రోలింగ్ మొదలవుతుంది. సో ఆ ట్రోల్ చేసుకుంటూ మనం చేసేటి అన్ని పోస్ట్ పోన్ చేస్తాం. 3 4th మనం ఏదైతుందో మనం వెళ్ళి సొసైటీకి హెల్ప్ చేయాలి, మనం కొద్దిగా సొసైటీని రీచ్ కావాలి, మన లెవెల్లో మనము ఏం సొసైటీకి ఇవ్వగలుగుతాము అన్నది అది కూడా పోతుంది. సో ఈ 5th జాబ్ అని దాన్ని ఏమంటారంటే మెంటల్ వర్రీస్. ఈ మెంటల్ వర్రీస్ తో మన మైండ్ ని కంట్రోల్ చేసుకో, ఇది యాంటీ మెడిటేషన్ అది. సో ఆ 5th జాబ్ ఏంటంటే మైండ్ ని కంట్రోల్ చేసుకోలేక సో అన్నిటిని డిస్టర్బ్ చేస్తాం, మొత్తం టోటల్ లైఫ్ గెట్స్ డిస్టర్బ్డ్. అప్పుడు ఆ 5th జాబ్ ని ఫేస్ చేయగలిగింది. ఏదో 5th జాబ్ చాలా మన బ్రెయిన్ డామినేట్ చేస్తుంటే మనము ఎక్కువ వర్క్ అవర్స్ చేసి దాన్ని కిల్ చేయడము, కొన్ని వ్యసనాలకు వెళ్ళడము, అవన్నిటిని చేయడం బదులు ఆ 5th దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే ఆ నెగటివిటీ రాకుండా అన్ని మనం చేసిన ఫస్ట్ 4 నేను చెప్పిన 4 వృత్తుల మీద పాజిటివ్ ధోరణి రావాలంటే మనం జాగ్రత్తగా చేయగలిగితే గుడ్, చేయలేకపోతే వెంటనే ఒక చైర్లో కూర్చొని మెడిటేషన్ మోడ్లోకి వెళ్ళి పత్రికారి బుక్స్ చదవడం కానీ, పత్రికారి చెప్పిన సిద్ధాంతం ఫాలో అయ్యి మీ మైండ్ని మళ్ళీ ఆల్మోస్ట్ మనకు ఎట్లుంటుంది అంటే లైఫ్ యాక్సెలరేటర్ ఉంటుంది, బ్రేక్ ఉంటుంది. సో మనము యాక్సెలరేటర్ మోడ్ నుంచి బ్రేక్ మోడ్కి వెళ్ళడం. సో బ్రేక్ మోడ్కి వెళ్ళి సోల్స్ ని ఎనర్జైజ్ చేసుకొని
మళ్ళీ యాక్సిలరేటర్ మోడ్కి వెళ్ళి మనం వర్క్ చేసుకోవడం, దాంతో మన రిజల్ట్ బాగుంటుంది. దాని Yes. బదులు జస్ట్ డే అయిపోతుంది కదా అని ఆ డేలో ఉన్న డిస్టర్బెన్సెస్ అన్నిటిని నెక్స్ట్ డేకి తీసుకెళ్ళడము. ఇంకొకటి అండి, మనకు ఎన్నో అవుతుంటాయి లైఫ్ లో. Mm. ఎప్పుడో 5 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద అయిన నెగటివ్ దాన్ని మైండ్ లో తిరగనివ్వకూడదు. మెడిటేషన్ ఐ థింక్ అది స్టాప్ చేస్తుంది. మెడిటేషన్ స్ట్రాంగ్ బెనిఫిట్. అది చాలా మంది ఎన్ని మంచి విషయాలైనా పాత దాంట్లో ఒక 5 years కింద 10 years దాన్ని చెప్తుంటారు మైండ్ లో. అది రాకుంటూ ఫ్రెష్ గా నిన్న వరల్డ్ కప్ గెలిచినాం రైట్. సో మనము 5 years 10 years కింద ఓడిపోయిన వరల్డ్ కప్ అవన్నీ చూస్తున్నాం అనుకోండి టీవీలో. సో దట్ ఈస్ నాట్ గోయింగ్ టు గివ్ ఎనీ హ్యాపీనెస్. సో నిన్నటి దాన్ని మనం రీల్ లాగా నిన్న అయిన మ్యాచ్ ను 4 సార్లు చూడండి మీకు టైం ఉన్నప్పుడు. ఈ పిచ్చి ట్రోల్స్ అన్ని స్టాప్ చేసేసి 2 hours ఫ్యామిలీతో కూర్చొని హ్యావ్ ఎ లంచ్, ఎంజాయ్ ద గేమ్ హైలైట్స్ మళ్ళీ ఒకసారి. సో దాంతో మీ మైండ్ ఫ్రెష్ గా ఉంటది అండ్ మనం చేసే పనుల మీద కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అదే అండి. సో మనము పాజిటివిటీతో ఉండాలంటే మనం పత్రి గారి ఫౌండేషన్ తో త్రూ మెడిటేషన్ ద్వారా కానీ, త్రూ లెక్చర్స్ వినడం ద్వారా కానీ, బుక్స్ చదవడం కానీ కనెక్ట్ అయి ఉంటే బెటర్. కంపారిజన్ చేసుకోవటం వల్ల చాలా నష్టం అని చెప్పేసి ఇంకొకసారి అర్థమైంది సార్. పిల్లలకి పోలుస్తుంటాము, వాళ్ళలా వీళ్ళు ఇలాగా అనేసి మనకి మనం పోల్చుకుంటాం పక్కన వాళ్ళతో. మీరు చెప్పినట్లు ఈ ఫిఫ్త్ ఉంటే ఇంకా అన్ని ఫిఫ్త్ దాంతో అన్ని పోతాయండి. ఇప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మన ఫ్యామిలీలోని మనకన్నా మన బంధువులు ఇంకా నెక్స్ట్ లెవెల్ కి ఎదిగిపోతే అది మన అదృష్టం కదా. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మనకి హెల్ప్ చేయగలుగుతారు, వేరే వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతారు. సో మనం ఎప్పుడు మన పక్క వాళ్ళని వాళ్ళు మనకన్నా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలి అని విష్ చేయగలగడం అన్నది అంత ఈజీ కాదు. హ్యూమన్స్ అందరికి ఇట్ ఈస్ న్యాచురల్ సాఫ్ట్ జెలసీస్ అని ఉంటాయి. వాటిని అధిగమించాలంటే మీరు ఓన్లీ మెడిటేషన్ ద్వారానే అధిగమించగలుగుతారు. సో మన సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ మన పక్క వాళ్ళ సక్సెస్ ని, మన నైబర్ సక్సెస్ ని, మన అందరి సక్సెస్ ని. సో నిన్న చెప్పిన నేను మ్యాచ్ అయ్యేటప్పుడు సౌత్ ఆఫ్రికా క్రికెట్ మ్యాచ్ గెలిస్తే వాళ్ళ కంట్రీకి కూడా అదృష్టం అది. వాళ్ళు 25 years నుంచి గెలవలేదు. సో ఇండియా ఓడిపోతే పర్వాలేదు, సౌత్ ఆఫ్రికా గెలవచ్చు అని. అదే మీరు శర్మతో మాట్లాడినారనుకోండి, శర్మ క్యాప్టెన్, అతనికి డ్రీమ్ రైట్ ఇండియా కప్ తేవాలని. అతను ఆ మోడ్ లో ఉండడు. సో సౌత్ ఆఫ్రికా నిన్న మ్యాచ్ గెలిస్తే సౌత్ ఆఫ్రికన్స్ అందరు సెలబ్రేట్ చేసుకునేది. సో మనందరము మన విష్ణు సో ఓడిపోతే కూడా దాన్ని హ్యాపీగా తీసుకొని ప్లేయర్స్ మీద రాళ్ళు వేయడం, వాళ్ళను డిస్కరేజ్ చేయడం, వాళ్ళు చేసే శ్రమ వాళ్ళు చేసినారు కదా. సో అప్పుడు నేను చెప్పిన ఫిఫ్త్ అంతా నెగటివిజం అన్నది రాకుండా, సో ప్రతి మూమెంట్ ను క్రికెట్ కానీ, మీరు చేసే పని కానీ, మీరు ఒక పార్టీకి వెళ్తున్నారు, ఒక హోటల్లో పార్టీ అటెండ్ చేస్తున్నారు, అందరము అక్కడ పెద్ద మనుషులు అందరు వెళ్ళి కార్లలో కూర్చుంటారు. వాళ్ళకి ఒక్కొక్కసారి కార్లో కూర్చోవడానికి కూడా శక్తి ఉండదు. అక్కడ యూత్ ఉన్న వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళను కింద పడకుండా జాగ్రత్తగా వెళ్ళి కార్లో కూర్చోబెట్టండి. అటువంటి పనులు చిన్నగా డే టు డేలో ఎక్కడ పోయినా మనకు అక్కడ ఏదో ఒక అవకాశం ఉంటది. ఒక మదర్ ఉంటది 3 చిన్న పిల్లలతో, 3 పిల్లలు, వాడు ఒకటి పడుతుంటాడు, ఒకటి చేస్తుంటాడు. పక్క వాళ్ళు వెళ్ళి వాళ్ళను ఇగ్నోర్ చేసే బదులు జస్ట్ వాళ్ళకు హెల్ప్ చేయొచ్చు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు. అట్లా ఎంత మనకు బిజీ లైఫ్ ఉన్నా మనకు వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం అన్నది డే టు డే లైఫ్ లో చేస్తే మనకు సాటిస్ఫైయింగ్ ఉంటుంది. దాంతో ఏమవుతుంది అంటే మనకు మెంటల్ డిస్టర్బెన్స్లు ఉండవు, మనకు సైకాట్రిస్ట్ అవసరం ఉండదు, మనకు టాబ్లెట్స్ అవసరం ఉండదు, మనకు ఏమైనా బ్లడ్ ప్రెషర్స్, డయాబెటీస్ అవన్నీ తెలియకుండా కామ్ డౌన్ అయిపోతాయి. హెల్త్ ఇష్యూస్ అన్ని కామ్ డౌన్ అవుతాయి. సో మనము శ్రద్ధగా మన పట్ల కాకుండా మన పక్క ఉన్న వారి చుట్టందరికి బెనిఫిట్ అయ్యేటట్టు మనం లైఫ్ స్పెండ్ చేయగలిగితే యూనివర్స్ కి బెనిఫిట్ అని. మన పక్క వారికి సాయం చేయడంలో మనకి ఆనందం పొందుతాము అన్నది చాలా చక్కగా అది ఆల్మోస్ట్ అది ఒక కిక్. అది
Yes, అది sir. ఒక 1 year 2 years 3 years చేసిన తర్వాత అది చెయ్యకపోతే మీకు ఏదో ఒక రకమైన మిస్సింగ్ లాగా ఉంటుంది అది. సో అది మనం మాట్లాడిన 4 జాబ్లో 4th జాబ్ అది, వేరే వాళ్ళకు హెల్ప్ చేయడం అన్నది. సో ఫస్ట్ది అది రొటీన్ అయిపోతుంది ఒక స్టేజ్ లో మీకు. డజంట్ మ్యాటర్ మీరు సర్జన్ కానివ్వండి, మీరు యూనో ఈవెన్ అంత ఎగ్జైటింగ్ ఉంటది కదా ఫ్లైట్ టేక్ ఆఫ్ చేయడము, ల్యాండింగ్ చేయడము. సో పైలట్ కూడా డైలీ ల్యాండింగ్ అది ఒక రొటీన్ జాబ్ అయిపోతుంది. అందులో ఒక సీట్ లో కూర్చుంటాడు, అంత పెద్ద ఫ్లైట్ ని ల్యాండ్ చేస్తాడు, టేక్ ఆఫ్ చేస్తాడు. అది మనం వెళ్ళి అదే సీట్ లో కూర్చుంటే అది ఎగ్జైటింగ్ జాబ్ మనకు. సో ఏ వృత్తిలో ఉన్నా ఒక స్టేజ్ లో అది కొద్దిగా రొటీన్ అవుతుంది జాబ్. అండ్ ఫ్యామిలీ కూడా తెలియకుండా రొటీన్ అవుతుంది ఫ్యామిలీ కూడా. సో ఒక స్టేజ్ లో పిల్లలు పెద్దగా అవుతారు, వాళ్ళు వెళ్ళిపోతారు, కాలేజీలకు వెళ్ళిపోతారు, వాళ్ళ లైఫ్ స్టార్ట్ అవుతుంది. సో మనకన్నీ కొన్ని హాబీస్ లేకపోతే, సో మన పర్సనల్ హాబీస్ అండ్ సోషల్ హాబీ, సోషల్ హాబీ వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం అన్నది సోషల్ హాబీ. అది తెలియకుండా ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది, ఆల్మోస్ట్ కిక్ అది. సో ఆ కిక్ లోకి వెళ్ళాలంటే త్రూ పత్రి గారి ఫౌండేషన్ ద్వారా కానీ, మీకున్న ఫ్రెండ్ సర్కిల్ ద్వారా కానీ, ఏదో ఒక రకంగా. సింపుల్ ఎగ్జాంపుల్, మీరు ఒక నేబర్హుడ్ లో ఉన్నారు, అక్కడ ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. బెస్ట్ థింగ్, ప్రతి క్యాన్సర్ హాస్పిటల్లో చాలా స్ట్రెస్ ఉంటుంది క్యాన్సర్ అనుభవించే వాళ్ళకి. ఆ డయాగ్నోసిస్ కాగానే ఆ కీమోథెరపీస్, దాని ఎఫెక్ట్, ఫైనాన్షియల్ ఎఫెక్ట్ ఆన్ దెమ్, వాళ్ళంతా వెళ్ళి హాస్పిటల్స్ లో లైన్స్ లో ఉంటారు వాళ్ళు. సో అక్కడికి వెళ్ళి ఇక్కడ చేసే పని ఉండదు. అక్కడ కొద్ది మందికి ఫుడ్ సర్వ్ చేయొచ్చు, అక్కడ ట్రాన్స్పోర్టేషన్ హెల్ప్ చేయొచ్చు, కొద్ది మందికి మీరు ఈవెన్ వీల్ చైర్ వెళ్ళి పుష్ చేసినా చాలు. ఏదో ఒకటి, ఒక 1 hour 2 hours పర్ వీక్, సాటర్డే గంట సేపు కానీ, సండే గంట సేపు కానీ, అందరు కమ్యూనిటీలో. సో అమెరికా, ఇండియా అన్నారు కదా, ఇండియాలో కొద్ది తెలియకుండా మనం మన గురించి ఎక్కువ చూసుకుంటున్నాము. అమెరికాలో సోషల్ యాక్టివిటీస్, ఈ కమ్యూనిటీ యాక్టివిటీస్ అన్ని కొద్దిగా ఆర్గనైజ్డ్ ఉన్నాయి ప్రతి నైబర్హుడ్ లో. సో అది మీరు వాలంటీర్ సర్వీసెస్ అని త్రూ చర్చెస్ కానీ, ఈవెన్ హాస్పిటల్స్ లో వెళ్ళగానే, మీరు హాస్పిటల్ వెళ్ళగానే ఫ్రంట్ డెస్క్ దగ్గర 70-80 years old ఉంటారు. సో వాళ్ళందరూ వాలంటీర్ సర్వీసెస్ చేస్తారు. వాళ్ళు పేషెంట్స్ కి కాఫీ అవి తెచ్చిస్తారు. సో వాలంటీరింగ్ చేయడం అన్నది పిఎస్ఎస్ఎం ది బిగ్ మోటో. అది సొసైటీలో ప్రతి లెవెల్లో, ప్రతి విలేజ్ నుంచి సిటీ వరకు ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి మనం చేయదలుచుకుంటే, మన పక్కన్న 4-5 ఇళ్లలో, నైబర్స్ లో ఎవరైనా పెద్ద మనుషులు ఉన్నారనుకోండి, మీరు వెళ్ళి వాళ్ళతో ఒక 30 minutes మాట్లాడి వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగితే అది వాలంటీర్ వర్క్. అది మనం రొటీన్ గా చేసి మనకు వచ్చిన శాలరీ పేచెక్ అయ్యేది అది రొటీన్ వర్క్. అది 40 hours ఉంటుంది, అది 40 hours 60 hours. మన రిమైనింగ్ టైంలో మనము సోషల్ హెల్ప్ అండ్ సోషల్ హాబీ అన్నది చాలా ఇంపార్టెంట్ మనకు మనం ఎనర్జైజ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని ఇచ్చారు. మాస్టర్, సార్ది చాలా ఇంపార్టెంట్ అండి సమయము. ఎవరైనా మీకు డౌట్ లేదన్నా ఉంటే ఒక్క 2 హ్యాండ్ రైజ్ చేయండి. సార్, ఫైనల్ మెసేజ్ చెప్పండి సార్. అంటే మీరు ఇప్పటికే చాలా చక్కగా చెప్పారు. పేరెంట్స్ కానివ్వండి. థ్యాంక్ యూ అండి. నాకు అనిరుద్ధ మేడము త్రూ వంశీ గారి ఫౌండేషన్ నుంచి, వంశీ గారితో మేము నేపాల్ ట్రిప్ వెళ్ళినాము. మానస్ సరోవర్ కాంప్లికేటెడ్ కానీ నేపాల్లో వంశీ గారితో టైం స్పెండ్ చేసినాము. వంశీ గారు త్రూ పత్రి గారి ఫౌండేషన్ తో ఒక మంచి మాస్టర్ అయ్యి యుఎస్ కి చాలా స్ట్రాంగ్ టీం తయారు చేసినారు ఇక్కడ. సో చాలా మంది సేవకులందరూ పత్రి గారి ఫౌండేషన్ తో అందరూ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తున్నారు. ఒక కామ్ మెసేజ్ ఏంటంటే, మనము మన లైఫ్ లో ఇప్పుడు ఉన్న దానికన్నా నెక్స్ట్ లెవెల్ కి వెతకాలి అంటే ఒక కామ్ మైండ్ అన్నది క్రియేట్ చేసుకోవడం ఇంపార్టెంట్. అది ఒక మెడిటేషన్ ద్వారానే
అవుతుంది. ఎస్ సార్. మీరు మెడిటేషన్ ఎంతసేపు చేస్తున్నారు, ఎన్ని గంటలు చేస్తున్నారు కన్నా అది ఒక్కొక్కరికి ఒక రకమైన నీడ్ అవసరం ఉంటుంది. కొద్దిమందికి కొన్ని అవర్స్ అవసరం ఉండొచ్చు, కొద్దిమందికి కొన్ని నిమిషాలు ఉండొచ్చు. ఎస్ సార్. మనం వర్క్ లో శ్రద్ధగా చేయడం అనేది ఒక మెడిటేషన్. మనం పిల్లలని ఫ్యామిలీని ప్రేమగా చూసుకొని వాళ్ళకు డిస్టర్బెన్స్ లేకుండా ప్రొటెక్ట్ చేయడం, మన ఫ్యామిలీని, మన బంధువులని, మన ఫ్రెండ్స్ ని, అది ఒక పెద్ద గాడ్ ఇచ్చిన వరం. దాన్ని అందరము డే టు డే లో కొద్దిగా ఎఫర్ట్ పెట్టి చేస్తే ఎస్ సార్. మనం హ్యాపీగా ఉంటాము, మన పక్క వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సో థర్డ్ థింగ్ ఈస్, మనకు తెలియని విషయాలు ఏమైనా తెలుసుకోవాలంటే ఆల్వేస్ ఓపెన్నెస్ ఉండాలి మైండ్. నాకు అన్ని తెలుసు, నాకు నువ్వు చెప్పడం అవసరం లేదు కాదు. సో మనము చదవడం ద్వారా కానీ ఈవెన్ సోషల్ మీడియా ద్వారా కూడా బెనిఫిట్స్ తీసుకోవచ్చు, కొన్ని హెల్త్ బెనిఫిట్స్, కొన్ని ప్రాపర్ వింటే. ఎస్ సార్. సో ఎవ్రీ డే మనం ఉన్న నాలెడ్జ్, మన మార్నింగ్ నుంచి మనం పడుకునే లోపల మన కొత్త అనుభవాలు, కొత్త నాలెడ్జ్ మన బ్రెయిన్ లోకి ఎంటర్ కావాలి. అప్పుడే మనము ఒక స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినట్టు. సో అదర్వైజ్ మనం ఒక్కసారి వన్స్ మనం లెర్నింగ్ అన్నది, ఓపెన్నెస్ అన్న మైండ్ అన్నది స్టాప్ చేస్తే మనకు అది ఒక లైఫ్ సడన్ గా అక్కడ ఒక ప్లాటు లాగా అవుతుంది. దెర్ ఈస్ నో ఎంజాయ్మెంట్ ఫర్ అవర్ సెల్ఫ్స్. సడన్ గా ఏమవుతుంది, దట్ లీడ్స్ టు అన్హ్యాపీనెస్. సో ఎప్పుడు ఉత్సాహంగా, కుతూహలంతో బయట ఇంకేమైనా నేర్చుకోవచ్చా, బయట ఏమైనా ఎక్సైటింగ్ థింగ్స్ అవుతున్నాయా, దీంట్లో వేరే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడము, ఒకవేళ మనం నేర్చుకున్న దాన్ని వేరే వాళ్ళతో షేర్ చేయడం, అందులో జాయ్ ఉంటది. ఇవన్నీ చేసుకుంటూ కొద్దిగా సోషల్ హెల్ప్, ఏదో పెద్ద మనుషులకు కానీ, చిన్న పిల్లలకు కానీ, కొన్ని అనాథాశ్రమాలు ఉంటాయి, కొద్దిమందికి వాటిలోకి వెళ్ళి వాలంటీర్ వర్క్ అండి, కొద్దిగా సేపు అన్న వాలంటీర్ వర్క్ చేయాలి మనం. సో చదువుకోవడము, జాబులు చేయడము, డబ్బులు సంపాదించడము, లగ్జరీస్ ఎంజాయ్ చేయడము, దెన్ ఓల్డ్ ఏజ్కి వెళ్ళి లీవ్ దిస్ వరల్డ్. మనం ఏం మెసేజ్ వదిలిపెట్టలేదు ఈ సొసైటీకి. మనము వేరే వాళ్ళకు శరణాగతిలో ఉండి వేరే వాళ్ళకి సొసైటీకి హెల్ప్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. అది మనము చేస్తామని ఒక ప్లాంట్ గా చేస్తే తప్పితే కాదు, చాలా మందికి చేద్దామని ఉంటది. సో మనం ఏం చేస్తున్నామని ఒక పేపర్ మీద రాసి, ఇది నేను ఈ ఇయర్ లో ఇది చేయదలుచుకున్నాను, గంట కావచ్చు, వీక్ లో 30 minutes ఉండొచ్చు, ఎంత మినిమం టైం. అట్లా మొత్తం మంది, ఇప్పుడు ఇమాజిన్ చేయండి, 1.4 billion పీపుల్ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఒక 1/2 hour 1 hour పర్ వీక్ చేస్తే సొసైటీలో ఎక్కడ తెలియకుండా అసలు మనకి ఎక్కడ షార్టేజ్ అనేది ఉండదు వర్క్. అండ్ అది మంచి ఫుల్ఫిల్లింగ్ ఉంటది. దట్ ఈస్ మై మెసేజ్. థ్యాంక్ యూ సార్. రవీంద్ర గారు మాట్లాడండి. నమస్తే మాస్టర్స్, చాలా ఎక్సలెంట్ గా చాలా బాగా చెప్పారు వినోద్ గారు. నమస్తే వినోద్ సార్. నమస్తే. వినోద్ గారు ఎట్లా అంటే ఆయనతో మాట్లాడుతుంటే మెడిటేషన్ చేస్తున్నట్లే మాస్టర్, ఆ విధంగా ఉంటుంది. నాకు చాలా చెప్పింది లాస్ట్ నచ్చింది ఏంటంటే హెల్పింగ్ నేచర్. హెల్ప్ చేయమంటున్నారు చూడండి, ఆ సర్వీస్ మోటో అనేది ప్రతి ఒక్కరికి ఉంటే, వారు చెప్పినట్లు ఏంటంటే మనకి అన్ని మర్చిపోతాం అనమాట. ఈ ఫ్యామిలీ అవన్నీ మర్చిపోవటమే కాకుండా అవన్నీ సెటరేట్ అవుతా ఉంటాయి. వెన్ వీఆర్ ఫర్ అదర్స్ అనేది నా జనరల్ గా అది అనుకుంటుంటాను నేను ఎప్పుడు. వీఆర్ ఫర్ అదర్స్ అనమాట. ఏదో పెద్ద రాజకీయ నాయకులుగా మనం ఏదో అనుకున్నట్లు కాదు, కానీ మనకి ఏంటంటే అది ఆ సాటిస్ఫాక్షన్ ఒకటిను. అదే కాకుండా మనకి మన ఫ్యామిలీకి ఆటోమేటిక్ గా యూనివర్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనమాట. సో ఆ విధంగా వినోద్ గారు ఈ 1 hour ఆయన ప్రెషియస్ టైం స్పేర్ చేసి ఇటువంటి మంచి విషయాలు చెప్తున్నందుకు వీఆర్ వెరీ వెరీ బ్లెస్డ్. వీఆర్ వెరీ మచ్ బ్లెస్డ్ పీపుల్. అండ్ వారితో ఇంటరాక్షన్ చేయడం రెగ్యులర్ గా నేను వారితో కలిసేవాడిని కూడా మామూలుగా అప్పుడప్పుడు. వెన్ ఎవర్ ద టైమ్ ఈజ్ దేర్, ఆయనతో కలవలసిన అవకాశాన్ని మాత్రం ఏనాడు నేను మిస్ చేసుకోను. వారు లాస్ట్ టైం మా డాలస్ కి వచ్చారు, అక్కడ కూడా మేము చాలా మంచి ఇంటరాక్షన్స్. ఆయనతో ఒక ఏమంటారంటే ఒక పెద్ద వాట్ ఈస్ దట్ కాల్డ్, ఆయన ఒక
పెద్ద గని అనమాట. yes sir, yes sir. మీరు అటువంటి బంగారు రవీందర్ గారు మీరు విలేజ్ కూడా వచ్చినారు కదా, వచ్చాను ఎఫర్ట్ పెట్టి. అదే. హైదరాబాద్ నుంచి ఇది ఒక కామెంట్ చేయాలి. నేను చాలా మందిని కలిసినాను లైఫ్ లో. సో రవీందర్ గారి సోల్ ఏంటంటే అది వేరే వాళ్ళ హ్యాపీనెస్ ను చూస్తూ తను ఒక 10 times హ్యాపీ అయిపోతాడు. సో అది స్వార్థం అనిపిస్తుంది మాస్టర్, రియల్లీ. డాలస్ సడన్ గా మా ఊర్లో మేము మెడికల్ క్యాంప్ అని చేస్తే సడన్ గా చూస్తే పక్కకు రవీందర్ గారు ఉన్నారు. నాకు వారు వస్తున్నట్టు కూడా తెలియదు. ఇక్కడ హైదరాబాద్ నుంచి మా విలేజ్ కి వెళ్ళాలంటే ఒక 4 hours ఒక వెహికల్ సర్వీస్ తీసుకొని ఫ్రెండ్స్ తీసుకొని సడన్ గా ఊర్లో మెడికల్ క్యాంప్ అవుతుంటే సడన్ గా పక్కకు కనబడ్డారు. సో నేను డాలస్ వెళ్ళినాను. డాలస్ లో అన్ని ఈవెంట్ చేస్తుంటే బిహైండ్ ద సీన్స్ చాలా శ్రమదానం చేస్తారు రవీందర్ గారు. సో సడన్ గా ఈవినింగ్ కూర్చొని మాట్లాడుతుంటే వచ్చి పక్క కూర్చున్నారు. ఏంటి అంటే నేను ఐఎమ్ బ్లెస్డ్ విత్ ద గ్రాండ్ చిల్డ్రన్, మై లైఫ్ ఈజ్ గుడ్. నేను ఇవన్నీ కార్యక్రమాల్లో ఇప్పుడు రిటైర్ అయినాను కదా, సో ట్రావెల్ చేసుకుంటూ అన్నిట్లలో ఇంకా ఎక్కువ చేయాలని. సో ఎక్కడ ఏ హెల్ప్ నీడ్ ఉన్నా కానీ ఇప్పుడు మీరు రవీందర్ గారు నేనేమో చెప్పినాను. రవీందర్ గారు తను చూపిస్తున్నారు ఎవ్రీ డే టు డే యాక్టివిటీలో ఐ థింక్ డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వేరే వాళ్ళ గురించి వేరే వాళ్ళకి ఎట్లా హెల్ప్ చేయడం అనేది ఉంటుంది అనుకుంటా. సో దానికి తగ్గట్టు వర్క్ నుంచి కొద్దిగా తక్కువ చేసుకొని దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మళ్ళీ అట్లానే ఫ్యామిలీకి టైం ఇస్తారు, సొసైటీకి టైం ఇస్తారు తనకు. సో బాగా ఎక్సర్సైజ్ లో అన్ని చేసుకోండి రవీందర్ గారు. మీరు ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే మా ఇంకా సొసైటీకి ఎక్కువ హెల్ప్ చేయొచ్చు. డాక్టర్ గారిని ఈ విధంగా క్లాస్ మీరు ఇప్పించడం అందరూ ఈ షుడ్ బి సీన్ బై మెనీ పీపుల్ అండ్ ఆ యూట్యూబ్ లో ఉంటుంది కాబట్టి ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ఇప్పుడున్న క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా వేరే వాళ్ళందరికి చెప్పి బెస్ట్ క్లాస్ సోఫార్ ఈ మధ్య కాలంలో అని మీరు చెప్పండి. ఇంకా చాలా ఉన్నాయి రవీందర్ గారు చేసేటి. మనం జస్ట్ ఇది ఓన్లీ ప్రిలిమినరీ. టోర్నమెంట్ లో ఫస్ట్ గేమ్. సో చాలా గేమ్స్ ఆడేది ఉంది. దాని తర్వాత క్వార్టర్ ఫైనల్స్ ఉంటాయి, సెమీ ఫైనల్స్ ఉంటాయి, ఫైనల్స్ ఉంటాయి. సో లైఫ్ లో ఒక ఏజ్ లిమిట్ అని ఉండదు మనం చేసే వాటికి. అంటిల్ ద లాస్ట్ బ్రెత్ you help yourself and you help the society. This is the beginning only. Yes. Yeah, this is the beginning only. Vinod gar, tomorrow I'm going to Hyderabad, India ki. So 2 days I will visit and I will continue the same in India also. Good. Then I will talk to you. I will call you. Yeah. Thank you. Yes sir. Thank you sir. Sunita garu మాట్లాడండి. నమస్తే అండి అందరికి. వినోద్ గారికి ప్రత్యేకంగా నమస్తే అండి. నా పేరు సునీత అండి. ఇండియా నుంచి, తెలంగాణ నుంచి నేను మాట్లాడుతున్నాను. మీరు ఇప్పుడు 5th చెప్పారు, చాలా బాగుందండి. 4 అయితే మాకు తెలుసు ఇంతకు ముందు. 5th 4 గురించి వర్రీ అవ్వడం అనేది నేను కూడా చేస్తున్నాను అనుకున్నాను మీరు చెప్పినంతసేపు. సో నేను ఈ రోజు నుంచి దాన్ని బంద్ చేసుకుంటాను. చాలా బాగుంది అది. తర్వాత ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మా బాబుకి 22 years అండి. చికాగోలో ఎంఎస్ చేస్తున్నాడు బాబు. అయితే ఈ మధ్య తను మెడిటేషన్ లో జాయిన్ అయ్యాడు. 4 months నుంచి చేస్తున్నాడు. అయితే కానీ అక్కడ చాలా మంది అంటే వేరే పేరెంట్స్ ఇంకా మెడిటేషన్ లో లేరు. వాళ్ళ పేరెంట్స్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఉంటారు కదా. నాకేమనిపిస్తుంది అంటే మేము ఏమనుకున్నామంటే బాబుకి చాలా దూరంలో ఉన్నాం కదా ఇక్కడ. సో తను ఒక్కడు మాత్రం మెడిటేషన్ నేర్చుకున్నాడు. కానీ బట్ చుట్టూ ఉన్న వాతావరణము దానికి అనుగుణంగా లేదు అక్కడ. బట్ మీరు ఇప్పుడు అక్కడే ఉన్నారు కనుక మీకు అక్కడ ఇవన్నీ మీకు నేను చెప్పాల్సిన పని లేదు. అక్కడ ఇవన్నీ విషయాలు అంటే యూత్ ఇక్కడ నుంచి వెళ్ళిన ఇండియన్ స్టూడెంట్స్ అందరూ. సో చుట్టూ మనం ఒక్కరిమే ధ్యానం చేస్తూ ఉండి చాలా మంది అలా ఉన్నారు. అక్కడ బిజీ లైఫ్, స్టూడెంట్ లైఫ్ ఇవంతా ఉంది. సో మరి మీ ఈ గ్రూప్ నుంచి ఎక్కడి నుంచి అయినా చికాగోలో అనుకోండి, వేరే స్టేట్ లో అయినా పిల్లలందరికీ మెడిటేషన్ ఇంకా అందించే ప్రయత్నం చేస్తే బాగుంటదని ఆశిస్తున్నానండి. ఎందుకంటే మేము పేరెంట్స్ గా పిల్లలకి అక్కడ పంపించేసాము చదువుకోవడానికి. షేర్ చేస్తామని
అనిల్ గారు, అనిల్ మాస్టర్ అని ఉన్నారు యుఎస్ లో. ఆహా. పిల్లల మెడిటేషన్ మీద చాలా కాన్సన్ట్రేట్ గా చేపిస్తారు. సో ఆ మెడిటేషన్ క్లాసెస్ లో జాయిన్ అయ్యి నేను కూడా ఏమైనా జూమ్ లెసన్స్ అయినప్పుడు మీ అబ్బాయితో షేర్ చేస్తాను. సో మీరు జస్ట్ ఆ అబ్బాయితో త్రూ పాటు పిఎస్ఎస్ఎం నాకు పిల్లలందరూ మెసేజ్ పంపించండి. జాయిన్ అయితే బాగుంటది. వాళ్ళందరూ అంటే ఒకడే కాకుండా మిగతా వాళ్ళు చేస్తుంటే ఓకే ఇది రైట్, మేము చేయాలి, మెడిటేషన్ చేయడం వల్ల మాకు చాలా యూస్ఫుల్ ఉంది అంటే ఒక మమ్మీ పాప చెప్పడం తోటే కాదు, ఏదో ఇండియాలోనే మెడిటేషన్ చేస్తున్నారు అలా కాకుండా సో ఇది అందరికీ అవసరం అనేది వాళ్ళకి పిల్లలకి తెలిసిపోతే అంటే మెడిటేషన్ ఆ వర్డ్ కూడా, మెడిటేషన్ అంటే ఒక సోషల్ ఇది ఏంటంటే ఋషులు చెట్ల కింద కూర్చొని గుట్టల్లో హిమాలయ పర్వతాల్లో కూర్చొని కామ్ గా మెడిటేషన్ చేసేది మెడిటేషన్ అన్నది చాలా మందికి అదొక అది దాని నుంచి మెడిటేషన్ అనేది మనం డే టు డే అది ఏంటంటే మేము ఇప్పుడు ఈ జూమ్ అండి త్రూ కోవిడ్ వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ఈ జూమ్ లో మనం మాట్లాడుతున్నామంటే కోవిడ్ ఇచ్చిన గిఫ్ట్ అది. ఎన్ని ఇబ్బందులు పెట్టిందో ఎంతమందికి నష్టాన్ని కలిగించిందో కానీ కొన్ని లాభాలను వదిలిపెట్టి వెళ్ళింది. కొంతమంది ఇంటి నుంచి వర్క్ చేసుకుంటూ ప్రొడక్టివ్ ఉన్నారు. సో మనకి జూమ్ అవకాశాలు అన్నాయి. సో ఇప్పుడు మీ అబ్బాయిని జస్ట్ అప్కమింగ్ జూమ్ ఈవెంట్స్ యూత్ రిలేటెడ్ ఉంటాయి. సో వంశీ గారు చేసిన, అనిల్ గారు చేసిన, ఇక్కడ శ్రీ గారు అని ఉన్నారు, శ్రీ గారు, నేను కూడా చేస్తాను. సో ఆ యూత్ ఈవెంట్స్ వచ్చినప్పుడు మీరు మీ ఫ్రెండ్స్ ని మీరు జాయిన్ కమ్మని చెప్పండి. సో మీకు వంశీ సార్ తోటి కూడా వెళ్ళాడండి, ఇక్కడ బాకర్ బాబా జరిగింది లాస్ట్ వెళ్ళాడు, 10 days వెళ్ళాడు. మొన్న వెకేషన్ కి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయాడు చికాగోకి. సో మీరు ఏం చెప్పండి అంటే ఫ్రెండ్స్ కి మా అబ్బాయి ఫ్రెండ్స్ కి ఈ జూమ్ మీటింగ్స్ ఉన్నప్పుడు దాంట్లో పార్టిసిపేట్ చేయమని చెప్పండి. వాళ్ళకి స్లోగా దాని గురించి ఒకసారి అవగాహన వచ్చింది అనుకోండి, అప్పుడు వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు. అది బాగుంటుంది. వాళ్ళకి అందరికి ఒకరితో ఒకరికి లింక్ అప్ అయి అందరూ చేస్తే ఓకే అందరం చేస్తున్నాము అని దానికి టైం ఇవ్వగలుగుతారు వాళ్ళు. మీరు మెడిటేషన్ అని వర్డ్ యూజ్ చేయకుండా జూమ్ మీటింగ్స్ ఉన్నప్పుడు ఒక 30 minutes మీ ఫ్రెండ్స్ ని కూడా అందులో జాయిన్ చేయమని చెప్పండి. ఒక 3-4 లెక్చర్స్ అయిన తర్వాత వాళ్ళు ఓపెన్ మైండ్ అవుతారు. మొదలు క్లోజ్డ్ మైండ్ ఉంటది. నువ్వేదో చేస్తున్నావు మీ అమ్మ చెప్పినట్టు మెడిటేషన్, అది ఒక జోక్ లాగా ఉంటుంది. వన్స్ దే అటెండ్ సమ్ జూమ్ మీటింగ్ సడన్ గా వాళ్ళు మనసులో చేంజ్ వస్తుంది, ఇది అందరికీ అవసరమని. మీరు సిఇఓ లాగా పనిచేసినా, జానిటర్ లాగా పనిచేసినా, మనం చేసే వృత్తి మీద, ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, దుబాయ్ ఎయిర్పోర్ట్ వెళ్తాము, అంత నీట్ ఉంటది, క్లీన్ ఉంటది అంటాము. అక్కడ తెలియకుండా మన ఇండియన్ అబ్బాయిలే మొత్తము అంత క్లీన్ ఉంచుతారు, క్యాఫ్టేరియాలు క్లీన్ ఉంచుతారు, మొత్తం రెస్ట్ రూమ్స్ అన్ని క్లీన్ ఉంచుతారు. వాళ్ళు మెడిటేషన్ మోడ్ లో క్లీన్ చేయకపోతే మనం దాంట్లోకి మనం ఎంటర్ కూడా కాలేము, రైట్? సో ఎంత ఏ జాబ్ చేసినా మెడిటేషన్ మోడ్ అన్నది. సో ఇప్పుడు మీ అబ్బాయి ఫ్రెండ్స్ కూడా మెడిటేషన్ చేస్తున్నారు, అందుకోసమే కామ్గా ఉన్నారు, షికాగోలో ఏం ఇబ్బందులు లేవు. బట్ వాళ్ళు ఉన్నదానికన్నా నెక్స్ట్ స్థాయికి వెదగలుగుతారు అన్నది. మీరు జూమ్ మీటింగ్ అనిల్ గారు బాగా చేస్తారు పిల్లలకి. సో నేను కూడా ఇంకొక 1 month లో యూత్ once a month పెడదాం అనుకుంటున్నాను. సో చిన్న గ్రూప్ లాగా ఇక్కడ యుఎస్ లో, దాంట్లో నేను మీకు మా నెంబర్ షేర్ చేస్తాను. మీరు జూమ్స్ అయినప్పుడు మీరు కనెక్ట్ చేయండి మీ అబ్బాయిని. చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సునీత గారు. థ్యాంక్ యూ అండి. శిరీష గారు మాట్లాడండి. హలో శిరీష గారు. నమస్తే వినోద్ గారు. సార్, మానస్ సరోవరానికి మీరు వెళ్ళినప్పుడు ఆ గ్రూప్ కి మీరు ఎంత బ్యాక్ బోన్ గా వర్క్ చేశారో మీ అనుభవాలన్నీ మేము అప్పట్లో విన్నాం మాస్టర్. యాక్చువల్లీ అప్పుడు అందరూ మాస్టర్ ఒక్కళ్ళే మాకు అందరికీ తెలుసు, కానీ మీరు ఎంత సపోర్ట్ అయ్యారు అంటే ఏ ప్రొఫెషనల్ లో ఉన్నా కానీ, అంటే మెడిటేషన్ అంటే చాలా మంది చెప్తారు కూర్చొని ఇలానే ధ్యానం చేయటం కాదు అనేది మీరు నిరూపించారు ఇంకొకసారి. ఎందుకంటే మనం చేసే ప్రతి పని కూడా అది మెడిటేషన్ మాస్టర్. అంటే 100% కమిట్మెంట్ తో చేస్తే అదే మెడిటేషన్ అనేది. ప్లస్ మీ పర్సనల్ లైఫ్ లో కూడా చెప్పినారు, ఇంకా నాకన్నా మీరు కరెక్ట్ డెఫినేషన్ చెప్పినారు. మనం చేసిన ప్రతి దాంట్లో 100% ఎనర్జీ పెడితే అది మనం మెడిటేషన్ చేసినట్టే.
సో మోస్ట్ ఆఫ్ ద టైం చెయ్యం మనం, 70% చేస్తాము, 80% చేస్తాము. అది మీరు 100% తీసుకుపోయిన రోజు యు ఆర్ మాస్టర్ ఇన్ మెడిటేషన్. కరెక్ట్. నాకు అనిరుద్ధ మాస్టర్ ఇవన్నీ నేర్పించారు, ఎలా ఏంటి అనే దానికి. ఇప్పుడు మేము ఎలాంటి ఎన్లైటన్మెంట్ అయిపోయినా అంటే నిత్యం సంతోషం అనమాట. ఇంకంటే పాజిటివ్ ఫ్యూచర్ ఏమీ లేదు, ప్రెసెంట్ లో ఉండటం, అదే మాకు తెలుసు. అలాగే మీరు లైఫ్ అంతే మీ అండి. పిల్లలు మీరు మీ పర్సనల్ లైఫ్ లో మీ పిల్లల్ని ఎలా బ్యాలెన్సింగ్ అంటే ప్రొఫెషనల్ ని ఫ్యామిలీ లైఫ్ ఎలా బ్యాలెన్సింగ్ చేస్తూ వాళ్ళని ఎలా మౌల్డ్ చేయాలి అని చెప్పిన టిప్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి మాస్టర్. అది మీ స్వయం ఇవన్నమాట అనుభవాలు. సో అవి ఇంకా బాగా అందరికి ఉపయోగపడతాయని నేను కోరుకుంటున్నాను మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి సెషన్ ఇచ్చారు ఈ రోజు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ గ్లోబల్ మాస్టర్స్ కూడా. థ్యాంక్ యూ అండి. దీప్తి మాస్టర్ మాట్లాడండి. నమస్తే నమస్తే అనిత గారు. అసలు మీరు యూత్ కని మొదలు పెట్టారు, కానీ అన్ని జనరేషన్స్ ని కవర్ చేసేసారండి. యూత్ అనే కాదు, అసలు మాకు అందరికి అన్ని పెద్దవాళ్ళకి 70 years కి 40 years కి చిన్నపిల్లలకి అందరికి మెసేజ్ ఇచ్చారండి. క్లాస్ అసలు అద్భుతంగా ఉంది మాస్టర్. ప్రతి పాయింట్ కూడా మరొకసారి విని నోట్ చేసుకోవాల్సిన విధంగా ఉన్నాయి సార్. చాలా అద్భుతంగా ఉంది క్లాస్. అసలు అంటే మన జీవితంలో ఏవేవి ప్రయారిటీస్ ఎలా ఇచ్చుకోవాలి అండ్ దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ప్రైమరీ జాబ్ తో పాటు అదర్ జాబ్స్ మీరు 5 చెప్పారు కదా, చాలా అద్భుతంగా ఉందండి. అండ్ ప్రతి ఒక్క దాని మీద కాన్సన్ట్రేషన్ తో చేస్తూ ఉంటే అది మెడిటేషనే అనేది కూడా అద్భుతంగా చెప్పారు. ఇంకోటండి అనిత గారు, వినోద్ సారు ఎప్పుడు మేడం చేసే ప్రతి పనిలో కూడా ఎంతో సపోర్టివ్ గా ఎంత దూరమైనా డ్రైవ్ చేసుకొని వస్తారండి. అట్లాంట వర్క్ షాప్ కి అయితే ఏమి ఎక్కడికైనా కూడా అంటే సార్ మేడం మనకి విజడం అందిస్తూ ఉంటే సార్ బ్యాక్ బోన్ లాగా చాలా సపోర్ట్ చేస్తారు. అండ్ సార్ విజ్డమ్ కూడా అసలు నవ్వుతూనే ఉంటామండి సార్ తో ఉంటే. మేబీ ఈ ఇంటర్వ్యూ మాత్రమే మేము దీప్తి గారు మీకు తెలియదు, సపోర్టివ్ గా ట్రావెల్ చేయకపోతే మాకు ఇంట్లో కిచెన్ లో క్వాలిటీ ఫుడ్ దొరకదు. అది ఇన్సైటివ్. ఏదో సరదాగా అలా చెప్తున్నారు సార్. లేదండి, ఇది అంటే లాస్ట్ 10 years 20 years ago తెలియకుండా బిజీ ఉండేది పిల్లలతో. సో ఇప్పుడు పిల్లలు పెద్దగా అయినారు కదా, వాళ్ళు కాలేజ్కి వెళ్తున్నారు, వీకెండ్స్ వస్తారు ఇంటికి. వచ్చినా కానీ నాకు అని మేడం కి కొద్ది టైం ఫర్ సోషల్ హెల్ప్ అన్నది కాన్సెప్ట్ లో ఉన్నాము. సో దాని ద్వారా ఏ కార్యక్రమాలు ఉన్నా నేను టైం తీసుకొని వెళ్తున్నాను, ఇద్దరం కలిసి ట్రావెల్ చేస్తున్నాము. సో మీరు దీప్తి గారు, మీరు చాలా 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 బ్యాక్ బోన్ లాగా అంత సపోర్ట్ సిస్టమ్ అంతా మీదే కదా. సో మీరంతా మంచి మీరు తెలియకుండా మీరు ఎన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు, ఎంత టైం ఇస్తున్నారు. మేము లెక్చర్ లాగా వచ్చి వెళ్ళిపోతున్నాం, కానీ మీరు ఇచ్చే టైం అద్భుతం. అది మీకు చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. కృష్ణాత్మ సార్, అలా ఏం లేదు సార్. మ్యామ్ ఇచ్చిన స్ఫూర్తి అండి మీరందరూ చేసే దాంట్లో. ఇదే మీ ఫ్యామిలీకి చాలా బెస్ట్ విషెస్. మీ అందరికి చాలా గుడ్ లక్. చాలా చాలా చేస్తున్నారు మీరు. థ్యాంక్ యూ కృష్ణాత్మ. అంతా మేడం ఇచ్చే స్ఫూర్తి అండి. అయితే ఒక్క క్వశ్చన్ మాస్టర్, నాకు యూత్ పిల్లలు చాలా మంది ఇంతకు ముందు సునీత గారు మాట్లాడారు కదా, వాళ్ళ అబ్బాయి గారితో కూడా నేను మాట్లాడాను. అబ్బాయి సుజయ్, తను బాగా మెడిటేషన్ చేస్తారు. అండ్ ఇంకో అమ్మాయి ఎంఎస్ చేయడానికి వచ్చిన అమ్మాయితో కూడా నేను మాట్లాడాను, దాత్రి అని. వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే సార్, మేము మెడిటేషన్ చేస్తామండి, కానీ మా చుట్టుపక్కల వాళ్ళంతా మమ్మల్ని ఎగతాళి చేస్తూ ఉన్నారు అన్నట్టుగా చెప్తూ ఉన్నారండి. బట్ నేను వారికి ఇచ్చిన మెసేజ్ ఏంటంటే, మీరు 10 steps ముందున్నారమ్మా, దే విల్ కమ్ టు యూ. వాళ్ళు 2 years కు 5 years కు 10 years కి ఏదో ఒక రోజు వస్తారు వాళ్ళు. దే విల్ రియలైజ్ మీరు ఫార్వర్డ్ గా ఉన్నారు, సో డోంట్ గో బ్యాక్ అని చెప్తాను సార్. బట్ మీ వర్డ్స్ లో మీరు వారికి ఏమైనా మంచి మెసేజ్ ఇస్తారా అని చెప్పి అడగడం జరిగింది. ఏం లేదండి, మీరు మెడిటేషన్ లో మనం చేసేది, మన పక్క ఫ్రెండ్స్ తో మాట్లాడినప్పుడు నేను మెడిటేట్ చేస్తున్నాను నువ్వు చేయట్లేదు అన్నది అనకుండా, మీరు మెడిటేట్ వాళ్ళు చేసిన వాటిలో వాళ్ళు కామ్ మైండ్ తో ఏమేమి చేస్తున్నారో అబ్జర్వ్ చేయండి.
వాళ్ళకి చెప్పండి, ఇవి మెడిటేషన్ మోడ్ లో చాలా శ్రద్ధగా చేస్తున్నావు కదా, నువ్వు దట్ ఈజ్ ఆల్సో మెడిటేషన్. ఫస్ట్ ఆ మెడిటేషన్ అన్నది నేనే చేస్తున్నాను, కళ్ళు మూసుకొని శ్వాస మీద ఉంటేనే అదే మెడిటేషన్, మిగతా అన్ని కాదు అన్నది కాకుండా, సో మిగతా పర్సన్స్ ని మీరు చేసే, వాళ్ళు చాలా కామ్ మైండ్తో ఏమేం చేస్తున్నారో అవి అబ్జర్వ్ చేసి, మీరు ఆల్రెడీ మెడిటేషన్ చేస్తున్నారు, దిస్ ఈజ్ ఎ మెడిటేషన్ ఆల్సో. ఇప్పుడు ఫార్మల్ గా మెడిటేషన్ కూర్చొని చేయడం అన్నది హౌ వి కంట్రోల్ ద మైండ్, రైట్? ఇఫ్ దే ఆర్ ఆల్రెడీ కంట్రోలింగ్ ద మైండ్, దే ఆర్ అహెడ్ ఆఫ్ ద గేమ్. సో వీళ్ళు మెడిటేషన్ చేసే వాళ్ళు ఫ్రెండ్స్ కి మెడిటేషన్ అనేది ఒక పెద్ద, లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లుంటది, మనము దేవుడికి పూజ చేసుకుంటాం కదా, ప్రేయర్. సో మనం కళ్ళు ముడుచుకొని జస్ట్ దేవుని గురించి జ్ఞానం చేసుకోవచ్చు. మనం 2 hours సత్యనారాయణ వ్రతం చేసుకోవచ్చు. 2-3 hours సత్యనారాయణ వ్రతంలో కూర్చొని మనకున్న కోరికలన్నీ భగవంతుని అడుక్కుంటూ చేసుకోవచ్చు కదా. అది ఒక 3 hours సెరమనీ అవుతుంది. అదే 3 hours మీరు దేవుని గురించి ఆలోచించుకుంటూ వాక్ చేసినప్పుడు దేవుని మీద స్మరణ చేసుకోవాలి ఉంటారు. అది కూడా సేమ్ థింగ్, రైట్? సో మీ అబ్బాయికి, వాళ్ళ అబ్బాయికి, సునీత గారి అబ్బాయికి చెప్పానండి, ఫ్రెండ్స్ కి మెడిటేషన్ అన్నది అది ఒక, నేను ఇంటెన్స్ గా కూర్చొని మెడిటేషన్ చేస్తున్నాను, నేను ఒక యోగిలాగా అవుతున్నాను కాకుండా, నేను నా మైండ్ కంట్రోల్ కోసము ఆల్కహాల్ కానీ వ్యసనాలు ఏవి లేకుండా నా మైండ్ కంట్రోల్ కోసం నేను కూర్చొని ఇది ప్రాక్టీస్ చేస్తున్నాను అని స్లోగా ఇంట్రడ్యూస్ చేస్తే ఫ్రెండ్స్ తెలియకుండా దాన్ని, సో వాళ్ళు యూజువల్గా యూత్ ఏజ్ అట్లా ఉంటుంది, ఏముందిరా వాడు యోగా చేసుకుంటాడు, మనం వెళ్ళి ఎంజాయ్ చేసేద్దాం లైఫ్ అంటారు, రైట్? సో అప్పుడు వీళ్ళకి అనిపిస్తుంది, మా ఫ్రెండ్స్ అందరు ఎంజాయ్మెంట్ పోతున్నారు, నేను ఇక్కడ యోగా అని కూర్చున్నాను ఏంది అని. సో వాళ్ళతో కూడా జస్ట్ మెడిటేషన్ అన్నది చాలా సింపుల్ వర్డ్స్ లో, ఇట్ ఈస్ నాట్, సో మైండ్ ని కంట్రోల్ చేసుకోవడం అన్నది మెడిటేషన్ అన్న కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళు ఓపెన్ అవుతారు స్లోగా. మీకు ఏదైనా మెంటల్ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు ఇది మీకు ఒక డిఫెన్స్ మెకానిజం, ఇది మీకున్న దేవుడు ఇచ్చిన వరం. ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది, లైఫ్ అంతా ఉండదు కదా, సడన్ గా ఏదైనా కావచ్చు, చైల్డ్ హెల్త్ కావచ్చు, మ్యారేజెస్ లో డిస్టర్బెన్సెస్ కావచ్చు, వర్క్ లో డిస్టర్బెన్స్ కావచ్చు, జాబ్ ఫైర్ కావచ్చు, మాస్టర్స్ లో స్కోర్స్ సరిగా రాకపోవచ్చు. అప్పుడు మెడిటేషన్ ద్వారా వాళ్ళు దాన్ని ఫేస్ చేయడం బెటర్ చేయగలుగుతారు. ఇది ఒక టూల్, అది అంతే, ఇది దేవుడు ఇచ్చిన ఒక టూల్. ఆ టూల్ ని మీరు ఆల్వేస్, అది మీ బ్యాగ్ లో ఆ టూల్ ఉంటే యు ఆర్ బెటర్ ఆఫ్. దెన్ ఆ టూల్ లేని వాళ్ళందరూ ఏమవుతుంది, ఒక డిస్టర్బెన్స్ రాగానే ఆల్కహాల్ తాగుతారు, లేకపోతే డిప్రెషన్ వస్తుంది, లేకపోతే సూసైడ్ ఐడియా వస్తుంది. ఈ మెడిటేషన్ ఉన్న వారికి అది 100% రాదు. అది ఎంత మంచిది కదా. మీరు ఫ్రెండ్స్ కి నువ్వు మెడిటేషన్ మోడ్ లో ఉండి జస్ట్ మెడిటేషన్ చేసినా చేయకుండా కాన్సెప్ట్ ని బిలీవ్ చేస్తే మీకు ఒక టూల్ రెడీగా ఉంటుంది. ఇది ట్రైన్ చేసి పెట్టుకోండి. వీక్ లో ఒక 30 minutes మైండ్ ని కంట్రోల్ చేసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. సో మీకు ఒక్కరికే కాదు, మీ పక్కన్న వాళ్ళకి కూడా, ఎవరికైనా డిప్రెషన్ ఉండి, యాంగ్జైటీ ఉండి, సూసైడల్ ఐడియాస్ ఉంటే మీరు వేరే వాళ్ళ లైఫ్ కూడా సేవ్ చేయొచ్చు. స్విమ్మింగ్ వస్తే మనమే స్విమ్ చేసినట్టు కాదు కదా, పక్కగా ట్రబుల్ ఉన్న వాళ్ళని కూడా బయటకు తీయగలుగుతాం కదా. సో అట్లనే వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కి మెడిటేషన్ అన్న కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్, స్లోగా ఫ్రెండ్స్ మాట్లాడినప్పుడు ఎక్కువ ఇంటెన్స్ గా చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. సో స్లోగా చెప్పానండి, స్లోగా, లిటిల్ బై లిటిల్. దెన్ అది ఇమ్యూనిటీ లాగా, మనకు వ్యాక్సిన్ ఇస్తే బాడీలో శక్తి ఎట్లా పెరుగుతుందో, స్మాల్ పీసెస్ లాగిస్తే ఒక 5 years 10 years లో వాళ్ళే వస్తారు. ఎస్ సార్, ఇది నేను వారికి పాస్ చేస్తానండి. బట్ మెయిన్ లో ఇదేనండి, వారు చేయడానికి రెడీగా ఉన్నా ఆడ్మైన్ అవుట్ అయిపోతామేమో అనే దీంతో వారు బ్యాక్ రావటం. బట్ అంతే, అదే కదా, మనము సెల్ఫ్ గా బిలీవ్ చేయాలి, వాళ్ళు చేసేది నా కోసం నేను చేసుకుంటున్నాను ఇది అని. బట్ మళ్ళీ మనం ఎంత చెప్పినా గానీ మనం వీ హ్యావ్ టు బిలీవ్ వాట్ వీఆర్ డూయింగ్ కదా. వాళ్ళని ఎంపవర్ చేయండి. మీరు చేసేది మీకు యూజ్ అవుతుందంటే, రైట్? సింపుల్ ఎగ్జాంపుల్, యాంగ్జైటీ ఉంది, యాంగ్జైటీకి టాబ్లెట్ ఉంటుంది, జానాక్స్ వేసుకుంటే యాంగ్జైటీ పోతుంది. క్విక్ ఫిక్స్, చాలా క్విక్, అది వేసుకోగానే యాంగ్జైటీ పోతుంది. సో ఒక 2 drinks ఆల్కహాల్ తీసుకోగానే యాంగ్జైటీ పోతుంది.
బట్ అట్స్ ఎ క్విక్ ఫిక్స్, అది లాంగ్ టర్మ్ సొల్యూషన్ కాదు. అది ఎన్నిసార్లు తాగుతాం, యాంగ్జైటీ వచ్చినప్పుడు ఎవ్రీ 2 hours తాగితే ఆల్కహాల్ అయిపోతారు కదా, ఆల్కహాలిక్స్ అయిపోతారు. అదే మెడిటేషన్లో, సో మెడిటేషన్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి ఏ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ వచ్చినా మెడిటేషన్ తోటి మైండ్ కామ్ చేసుకుంటారు, పడుకునేటప్పుడు మెడిటేషన్ చేసుకొని పడుకుంటారు, హ్యాపీగా లేస్తారు. మంచి 8 గంటలు నిద్ర ఉన్న వాళ్ళకు 3 గంటలు మనమే ప్రాక్టీస్ చేయండి. ఒక వీక్ డైలీ 3 hours పడుకోండి, ఒక వీక్ డైలీ 8 hours పడుకోండి, ఎంత డిఫరెన్స్ ఉంటుంది మీకు డేలో. సో ఆ బెనిఫిట్స్ అన్ని చూసినాక వాళ్ళు లిటరల్లీ మెడిటేషన్కి అడిక్ట్స్ అయిపోతారు. సో ఒక్కసారి వన్స్ దాంట్లోకి డీప్ వెళ్ళిపోయిన వాళ్ళు ఇక మళ్ళీ రారు. సో దాంట్లో కూడా కొన్ని ఉన్నాయి, మెడిటేషన్లో కూడా ఎక్సెసివ్ మెడిటేషన్, చాలా డీప్ స్టేజ్కి వెళ్ళడము, దాంతో బ్లడ్ ప్రెషర్ టూ లో అవుతుంది, ఇట్లా నిలబడగానే చక్కెర వచ్చి పడిపోతారు. సో అది కూడా ఒక టైం లాగా పెట్టుకొని 30 minutes, 45 minutes, 1 hour అట్లా టైం లాగా పెట్టుకొని 8 గంటలు 10 గంటలు కంప్లీట్ డిటాచ్ ఫ్రమ్ వర్క్, డిటాచ్ ఫ్రమ్ హోమ్, డిటాచ్ ఫ్రమ్ ఫ్యామిలీ, డిటాచ్ ఫ్రమ్ కిడ్స్ చేసి మనం 10 hours డైలీ మెడిటేషన్ చేస్తున్నాం అనుకోండి, ఏమవుతుంది, 10 hours మెడిటేషన్ చేస్తే శ్వాస మీద ధ్యాస, జాబ్ పోతుంది, పిల్లలు స్పౌజ్ వెళ్ళిపోతారు, రైట్. సో మనం చేసే ఎక్సర్సైజ్ టైం ఉండదు. 4th థింగ్ ఈజ్ మనం చేసే సోషల్ హెల్ప్ టైం ఉండదు. సో మెడిటేషన్ అన్నది టూల్, దాన్ని ప్రతి గంట ఫ్యూ మినిట్స్ చేయొచ్చు, ప్రతి మార్నింగ్ చేయొచ్చు, ఈవినింగ్ చేయొచ్చు. సో మనం కూడా ఋషుల్లాగా వెళ్ళి 10 గంటలు మెడిటేషన్ రూమ్ లో కూర్చున్నాం అనుకోండి, సో అప్పుడు మిగతా 4 జాబ్ల మీద ఎఫెక్ట్ అవుతుంది. సో బ్యాలెన్సింగ్ ద లైఫ్ త్రూ మెడిటేషన్. అవును సార్, మీరు చెప్పినట్టుగా మనం ఉన్నది సంసారంలో నిర్వాణం. మనకి మహత్తార్ బాబాజీ లాహిర్ మహేశైల్ ద్వారా ఇచ్చింది ఇదేనండి, సంసారంలో నిర్వాణం. ఓన్లీ మనము చెట్టుల దగ్గరికి వెళ్ళిపోయి గంటలు ఉండేది కాదు. అవునండి, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. అయితే ఇంకొక పాయింట్ మాస్టర్, మీరు ఇంత బిజీలో కూడా మీరు ఇవన్నీ అంటే ఆ లైఫ్ బ్యాలెన్సింగ్ ఎలా చేసుకోవాలి? చాలా మంది నేను వర్క్ బిజీ అంటూ ఉంటారు కదా సార్, బట్ దాంతో పాటు ఇవన్నీ కూడా మనం ఎలా మన జీవితంలో కన్సాలిడేట్ చేసుకుని మనం ఇవన్నీ ఎలా చేయాలో అనేది అద్భుతంగా ఈ క్లాస్ ద్వారా అందించారండి. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. మీ సజెషన్స్ నేను పాస్ చేస్తానండి. థ్యాంక్ యూ దీప్తి మాస్టర్. మీరు చాలా అద్భుతంగా చెప్పారు సార్. ప్రతి పాయింట్ నేను చెప్పాల్సిన అవసరం లేకుండా మన మాస్టర్స్ అందరూ చక్కగా చెప్పారు. అయితే మీకు ఎంతో విలువైన సమయం అయినా కానీ నేను ఆని మాస్టర్ని పర్సనల్ గా రిక్వెస్ట్ చేసి డాక్టర్ గారి ఇంటర్వ్యూ కంపల్సరీ నాకు కావాలి మేడం అని చెప్పేసి అడిగానండి. మీరు వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అనిత గారు. నేను మీకు యూజువల్ గా నేను కాల్ ప్రామిస్ చేస్తే 100% కాల్ చేస్తాను. నిన్న ఎక్స్క్యూజ్ క్రికెట్ మ్యాచ్ లో పడిపోయినా మేము కూడా ఇక్కడ. పర్లేదు సార్, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చేసింది మేడం దగ్గర నుంచి, ఏమి అవసరం ఇంకా అయిపోయింది. ఇంత విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మరొకసారి థ్యాంక్ యూ అండి. నిన్న మా పేషెంట్స్ అందరికి చాలా టైం కట్ చేసినాను, ఇవాళ వెళ్ళి కొద్దిగా కంపెన్సేట్ చేయాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. మాస్టర్స్, ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని సార్ మనకి ఇచ్చారు. మనం ఎలా ఉంటున్నాము, పేరెంట్స్ గా ఎలా ఉంటున్నాము, మన పిల్లలకి ఎలా మన లక్ష్యాలు పిల్లల మీద రుద్దుతున్నామా, అవన్నీ మనం ఒకసారి మళ్ళా మనం పరిశీలన చేసుకుందాం. ఇంత విలువైన సమాచారాన్ని అందరికీ మనం షేర్ చేద్దాం. ఇప్పటి వరకు జూమ్ లో ఉన్నవారు, యూట్యూబ్ లో ఉన్నవారు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ముందు చూడబోయేవారు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళా రేపు ఉదయం సెషన్ లో కలుద్దాం. నమస్తే.